దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకటం లేదు. దేవుడిని కేవలం అవసరాలకు, కష్టాలకు పిలిచేవాడిగా అర్థం చేసుకున్నాము. అది చాలా తప్పు. దేవుడు అనగానే మన తండ్రి, మనల్ని పుట్టించినవాడు, మనల్ని కాపాడుతున్నవాడు, మనల్ని పెంచుతున్నవాడు. ముఖ్యంగా మన జీవితంలో జరిగే ప్రతి సంతోషానికి మూలకారకుడు ఎవరు అంటే దేవుడు. ఇది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ప్రతి సంతోషం వెనుక ఎవరుంటారు చెప్పండి? దేవుడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. నూతనంగా వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికి బిడ్డ పుడతాడు. ఈరోజు ఈ సభలో జరగడానికి కూడా ముఖ్య కారణం అదే. కొద్దిసేపట్లో వాడు స్టేజ్ మీదకి వస్తాడు. చాలా హుషారుగా ఉంటాడు. చూద్దరు కానీ మీరందరూ. హన్విక్ ఆ బిడ్డను వాళ్ళ కుటుంబంలో దేవుడు ఇచ్చాడు. అంటే కుటుంబంలో బిడ్డ పుట్టాడు అంటే కుటుంబం మొత్తానికి ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషం. అంటే మేము సంతోషంగా ఉన్నాము అంటే దీనికి మూల కారకుడు ఎవరంటే దేవుడు. బిడ్డనిచ్చి మమ్మల్ని సంతోషపెట్టాడు. దేవుణ్ణి మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? సంతోషపెట్టాలి. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? తన మాటలు తన పిల్లలకు వినిపిస్తున్నప్పుడు సంతోషపడతాడు. ఆ మాటలు విని ఒక వ్యక్తి మారితే సంతోషపడతాడు. అంటే ఇప్పుడు ఈరోజు ఈ సభలో నిర్వహిస్తున్న కుటుంబం, మహేష్ అన్న కుటుంబం ఏదైతే ఉందో, వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడు. ఆహా, బిడ్డనిచ్చి సంతోషపెడుతున్నాడు, రోజు మేము పీల్చుకునే ఊపిరి ఇది ఇచ్చి నిలబెడుతున్నాడు, మాకు ఆరోగ్యం ఇచ్చాడు, తల్లి గర్భంలో మాకు దేహాలు ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా మా కుటుంబం అంతా ఆ చిన్న బిడ్డను చూడగానే మేము ఆనందపడుతున్నాం అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది వాళ్ళు నమ్మారు. మమ్మల్ని సంతోషపెట్టిన దేవుణ్ణి కూడా మేము ఏం చేయాలి? సంతోషపెట్టాలి. మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తారు? నాకు వినపడినట్టుగా సౌండ్లో ఒక మాట వినపడింది. సేవకులు ఒక మాట చెప్పారు. ఎప్పటి నుంచి ఎవరు బర్త్డే చేసుకోవాలన్నా ఏం చేయాలి? మీటింగ్ పెట్టాల్సిందే. నిజమేంటి అది? బర్త్డే అంటే మరి బిడ్డ పుట్టాడని మీరు బిర్యానీ వండుకొని తినేసి, మీరు కేకులు తినేసి, మీరు కొత్త బట్టలు వేసేసుకొని, మీరు పొట్టు చీరలు కట్టేసుకుని, బిడ్డనిచ్చింది దేవుడు కదా. ఆయన కదా మీ కుటుంబంలో సంతోషం నింపాడు. మరి ఆయన్ని సంతోషపెట్టరా? ఆలోచించండి. కనుక నిన్నటి ప్రసంగం సారం అదే. మిమ్మల్ని సంతోషపెడుతున్న దేవుడిని తిరిగి మీరేం చేయాలి? సంతోషపెట్టాలి. ఏమిచ్చి సంతోష పెడతాం? ఆయన మనలా బిర్యానీలు తిండు కదా, మనలా కేక్ ముక్కలు తిండు కదా, మనలా బట్టలు ఇస్తే ఆనందపడేవాడు కాదు కదా. ఎవడు మీరు అందరూ బాధపడినట్టు మాట చెప్తాను. డిసెంబర్ 25 అని మనం ఓ పండుగ చేస్తామండి. ఎవరి బర్త్డే చెప్పండి? బట్టలు ఎవరు కొనుక్కున్నారు? కేక్ ఎవరు తిన్నారు? బర్త్డే ఎవరిది ఇంతకి? అదేటండి అది? ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. బట్టలు ఎవరు కొంటారు? కొడుకు పాత బట్టలు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకుని తిరగండి. ఆ రోజు ఏమంటాడు వాడు? బర్త్డే చేసుకునేవాడు ఏమంటాడు? సరే మీరేమమ్మనాలమ్మా, నాది కదా బర్త్డే, నాకు కదా కేక్ కొనాలి, నన్ను కదా బర్త్డే అనగానే సంతోష పెట్టాలి. యేసుక్రీస్తుల వారి బర్త్డే అని చెప్పి మన ఇంటికి రంగులు వేసుకున్నాం, మన ఇంట్లో ఉన్న సామాన్లు కడుక్కున్నాం, మన ఇంటికి లైటింగ్ పెట్టుకున్నాం, మన ఇంట్లో పిండి వంటలు వండుకున్నాం. ఇంతకీ బర్త్డే ఎవరిది? ఆయన ఏం సంతోషపెట్టారు చెప్పండి? ఆయన సిలువలో మరణించింది ఎవరి కోసం చెప్పండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. అంటే ఒక పాపి రక్షించబడితే ఆయన సంతోషపడతాడు. ఆ ఆనందాన్ని ఆయనకి ఎప్పుడు ఇచ్చావు? నువ్వు ఎప్పుడు ఇచ్చావు? కనుక ప్రియులరా, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాము. నిన్నటిది ముగిసింది. ఈరోజు అంశం తెలుసా మీకు? పాంప్లెట్లు చూసారు ఎవరైనా? ఏమనుంది?
దేవుని నివాసాన్ని మార్చేశారు. మారిన దైవ నివాసం. ఏంటండి ఇది? విచిత్రంగా ఉంటుంది. చివరికి వెళ్ళేసరికి మీకు చాలా బాగుంటుంది. నిజమే అండి, దేవుడిని మేము అర్థం చేసుకోలేకపోయాము. దేవుడి నివాసం గురించి సరైన అవగాహన మేము చేసుకోలేకపోయాము అని మీరు దేవుడిని బాగా అర్థం చేసుకుంటారు. పిల్లరా, నిన్నటి దినం ఒక విషయం మీతో చెప్పాను. దేవుడు మనకు అర్థం కావాలి అంటే, దేవుడు మనసులో ఉన్న ప్రతిదీ మనకు అర్థం కావాలి అంటే ఏకైక మార్గం బైబిల్ చదువుకోవటం. బైబిల్లోనే దేవుడు తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా కూలంకుషంగా రాయిస్తాడు. అది ఏ విషయమైనా సరే. కానీ ఇక్కడ బైబిలు చదువుతున్నప్పుడు మనకు ఒక జాగ్రత్త లేదా ఒక రకంగా మనకి ఉండగలిసిన ఒక అవగాహన ఏంటంటే, దేవుడు ఒక విషయాన్ని ఒకే చోట కాకుండా బైబిలు మొత్తం ఆ విషయాన్ని రాయిస్తూ ఉంటాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, దేవుని నివాసం గురించి మాట్లాడుతున్నాం. దేవుడు ఎక్కడ నివాసం ఉండాలనుకుంటున్నాడు, దేవుడు ఎలా నివాసం ఉండాలనుకుంటున్నాడు, దేవుడు ఎవరితో ఉండాలనుకుంటున్నాడు, నివాసం, దేవుడి నివాసం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ విషయాలు మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు నేను ఆది కాండంలో చూపిస్తాను, నిర్గమకాండం చూపిస్తాను, మధ్యలోకి వచ్చేసరికి ప్రవక్తల గ్రంథాలు చూపిస్తాను, కొత్త నిబంధనలు చూపిస్తాను, ప్రవక్తలు తర్వాత అపోస్తులు రాసిన పత్రికలు చూపిస్తాను, చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథం చూపిస్తాను. అంటే దేవుడికి సంబంధించిన ఒక్క విషయం మనకు అర్థం కావాలి అంటే అన్ని పుస్తకాలు మనం చదువుకొని ఉండాలి. బైబిల్లో ఉన్న దేవుడు రాయించిన 66 పుస్తకాలు మనం బాగా చదువుకుంటే, బాగా ధ్యానిస్తే దేవుడు మనసులో ఉన్న సంగతులన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. అందుకే దావీదు గారు ఒక మాట చెప్పారు, దివారాత్రములు ధ్యానించిన వాడు ఏమైపోతాడట? ధన్యుడు. అంటే ఆశీర్వదింపబడిన వాడైపోతాడు. ధన్యత, ధన్యుడు అనగానే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వాడు. ఎవరిని ఆశీర్వదింపబడిన వాడట? దివారాత్రములు బైబిలును ధ్యానించిన వాడు ఏమవుతాడట? ధన్యుడు, ఆశీర్వాదం పొందుతాడు అన్నట్టు. ఏంటి ఆశీర్వాదం అంటే, నిన్ను నన్ను పుట్టించిన పరలోకపు కన్న తండ్రి గురించిన పూర్తి వివరణ లేదా పూర్తి విషయాలు అనేవి మనకు అవగాహన అయిపోతాయి. దేవుడు గురించిన పూర్తి జ్ఞానం మనకు అర్థమవుతుంది ధ్యానించినప్పుడు బైబిలును. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు చదవమన్నప్పుడే బైబిల్ చదువుతారు. పాస్టర్ గారు ఆదివారం ఒక ప్రసంగం బైబిల్ చదవాలని చేస్తే ఆ వారమే చదువుతారు, తర్వాత వారం గుర్తుండదు. మళ్ళీ విచిత్రంగా బైబిల్ చదువుతారండి. దానివల్ల దేవుడి ఉద్దేశాలు ఎప్పటికీ అర్థం కావటం లేదు. ఏమంటే నిజంగా క్రైస్తవులు బైబిల్ చదవటం లేదని అందరికీ అర్థమైపోయింది. అందుకే మీరు చూడండి, జనవరి 1వ తారీఖున క్యాలెండర్ వస్తుందా? క్యాలెండర్లో ప్రతి డేట్ కింద ఏం వేశారు చెప్పండి? ఒక వాక్యం వేశారు. ఎందుకు వేశారు బాగా ఆలోచించి చెప్పాలి నాకు. మీకు ఏం అర్థమైంది చెప్పండి? క్యాలెండర్లో వాక్యాలు ఎందుకు వేశారు? ఎలాగో వీడు బైబిల్ చదవటం లేదు కనుక డేట్ చూసుకుంటాడు కనుక ఆ డేట్ రోజు ఆ ఒక్క వచనం ఉన్న చదువుతాడని క్యాలెండర్ తయారు చేసిన ఆయన డేట్ కింద అది ఏమేశాడు? అలా 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 తయారైపోయింది పరిస్థితి. దివారాత్రాలు 66 పుస్తకాలు చేతుల్లో పెట్టి చదువుకోనైనా అంటే ఎక్కడ చదువుతున్నారండి బైబిల్? ప్రసంగం చెప్పినప్పుడు ఆదివారం మహా కష్టంగా ఆయన చెప్పిన 4 వచనాలు చదువుతారండి. సేవకుడు నిరంతరము బైబిల్ చదువుతూ ఉంటాడు, అందులో విషయాలు చెప్తూ ఉంటాడు. మీరు చదవండి, ఆత్మీయంగా దేవుడికి దగ్గర అవుతారు అంటే ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకే దేవుడి ఉద్దేశాలు సరిగా అర్థం కావటం లేదు. ఆత్మీయ జీవితాలు వెనకబడిపోవడానికి గల కారణం అండి బైబిల్ను మనం సరిగా ధ్యానించకపోవటం. అలాగని సేవకుడు మొత్తం చెప్పడానికి ఆయనకి టైం ఎక్కడ ఉంటుంది? మీరు వచ్చేదే ఆదివారం 1 గంట సేపు, అందులోనూ 1 అరగంట ప్రసంగం ఎక్కువ చెప్పాడంటే రాత్రి చెప్పాను కదా వెనకాల నుంచి ఇలా చూపిస్తారు. ఏటవి వాచీలు. ఇంకెక్కడ నేర్పుతాడు ఆయన బైబిల్? కనుక నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు లేఖనాలు చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. పిల్లరా, మారిన దైవ నివాసం మార్చేశారండి. ఎవరు మార్చారు అంటే మనుషులే మార్చేశారు. మార్చేయటం అంటే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక దేవుడు ఎక్కడో ఉంటాడులే అని అనుకున్నారు. ఆయన నివాసం గురించి
సరైన అవగాహన మనుషులకు లేకుండా పోయింది. దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటాడు? దేవుడు నివాసం ఏంటి? చాలామంది అనుకుంటున్నారు దేవుడు అనగానే పరలోకంలో ఉంటాడు ఒకటి. మరికొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు అనగానే దేవాలయంలో గుళ్ళో ఉంటాడు. ఇక్కడికి ఇలాగే అర్థమయ్యాడు దేవుడు అనగానే. ఆయన నివాసం గురించి ఇలాగే అర్థం చేసుకున్నారు. పిల్లరా, పరలోకంలో దేవుడు ఉంటాడు అన్న మాట వాస్తవం. కానీ పరమందున్న తండ్రి సర్వాంతరయామి అనగా అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. పేరుకు పరలోకంలో ఉన్నాడు కన్నతండ్రి, కానీ ఆయన మనసంతా ఎక్కడుందో తెలుసా? భూమి మీదే తిరుగుతుంది. భూమి మీదకి ఎందుకు వచ్చింది దేవుడు మనసు అంటే, ఆయనకి ఇష్టమైన పిల్లలందరూ కూడా ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. సూర్యమండలం మీద ఎవరు లేరు దేవుడు వెళ్ళడానికి. చంద్రమండలం మీద ఎవరు లేరు దేవుడు వెళ్ళడానికి. అదంతా చౌడు నెల. బుధుడి మీద, గురుడు మీద గ్రహాలు ఇవన్నీ. భూగ్రహం ఎలాగైతే ఒక గ్రహమో, భూమండలం ఎలాగైతే ఒక గ్రహమో, దీనికి తోడుగా చాలా గ్రహాలు ఉన్నాయి పక్కనే. బుధుడు, గురుడు, శుక్రుడు. వేటి మీద కూడా దేవుడు వెళ్ళడు. ఆయన మనసు లేదు వాటి మీద. ఎందుకంటే వాటిలో జీవరాశులు లేవు, మనుషులు లేరు. మనుషులు ఉన్నదల్లా కేవలం భూమి మీద. కనుక తన మనసంతా కూడా దేవుడు తన పిల్లలతో లేదా భూమి మీద ఉన్న మనుషులతో ఉండాలి, గడపాలి అని అనుకుంటాడండి. తన పిల్లలతోనే ఉండాలనుకుంటాడు దేవుడు. మీకు దీనికి అర్థం కావడానికి ఆదికాండం నుంచి మొదలు పెడతానని చెప్పాను కదా. ప్రారంభంలో దేవుడు భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదామును చేసాడు. ఆదామును చేసి ఆదామును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అంటే ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి హవ్వమును చేసి వివాహం చేసిన తర్వాత దేవుడట ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడుకుంటున్నాడట. ఎవరితో? ఆదాముతో, హవ్వతో. ప్రతిరోజు వస్తున్నాడా? ప్రతిరోజు వస్తున్నాడు. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడా? వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. ఏమిటి దేవుడికి ఏం అవసరం అండి? భూమి మీద ఉన్న మనుషులతో ప్రతిరోజు వచ్చి మాట్లాడుకోవటం ఏంటి అంటే, ఆది కాండం నుంచే మీరు దేవుడు మనసు అర్థం చేసుకుంటే ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్నది మీరు అర్థం చేసుకుంటే తన పిల్లలతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. బాగా వినాలి. దేవుడు తన పిల్లలతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తన పిల్లల మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు, ఆదాముతో మాట్లాడుతున్నాడు. నాన్న ఆదాము ఎలాగుంది? నేను చేసిన ఏదైనా తోట, నేను చేసిన పళ్ళు ఎలా ఉన్నాయి, నేను చేసిన జీవరాశులు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు, మీరు తింటున్న రుచులు ఎలా ఉన్నాయి, మీరు అనుభవిస్తున్న నేను మీకోసం చేసిన సృష్టి ఎలా ఉంది నాన్న, ఎలా ఉంది, ఎలా ఉన్నారు మీరు? ప్రతిరోజు మాట్లాడుకోవాలా దేవుడు పిల్లలతో అంటే ప్రతిరోజు మాట్లాడాలి. ఏమన్నా నా వైపు చూడండి. భూమి మీద ఉన్న పిల్లలతో దేవుడు తొలినాళ్ళ నుంచి కూడా ప్రతి పూట, ప్రతి చల్లపూట, ప్రతిరోజు తన పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు. ఇది ధర్మమేనా, సమంజసమేనా అని మీరు ఆలోచిస్తే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా. మన పిల్లలతో మనం రోజు మాట్లాడతామా, సంవత్సరానికి ఒకసారి మాట్లాడతామా? మీరు చెప్పాలి. మీ పిల్లలతో మీరు రోజు మాట్లాడతారా, వారానికి ఒక రోజు గంట టైం పెట్టుకుని మాట్లాడతారా? రోజు మాట్లాడతారా? రోజు మాట్లాడతారు. బాగా వినాలి. మీరు మీ పిల్లలతో రోజు మాట్లాడతారు. మీరు దేవునికి పిల్లలైనప్పుడు దేవుడు మీతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడు? ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడు? రోజు. మీరు దొరుకుతారా ఆయన మాట్లాడదామంటే? వస్తారా దేవుడి సన్నిధికి, సంఘానికి వస్తారా రోజు? అమ్మో, వచ్చే టైం ఎక్కడుందండి? ఆదివారం అతి కష్టం మీద గంట సేపు ఆరాధనలో కూర్చోవటమే కష్టం. ఇక రోజు దేవుడితో మాట్లాడటం, రోజు దేవుడు మాటలు వింటాం. పిల్లరా, ప్రతిదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన మాటలు ఎవరైతే వింటున్నారో వాడు ఆశీర్వదింపబడిన వాడు. సామెతల గ్రంథం. అటు వెళ్తే టైం అయిపోద్దని చెప్పుకుంటూ వెళుతున్నాను. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన మాటలు, ఆయన ఉపదేశాలు ఎవరైతే వింటున్నారో వాడు ఆశీర్వదింపబడిన వాడు అని రాశాడు. అందులో ఒకడే సమూయేలు. తల్లి తీసుకెళ్లి బిడ్డని ఎక్కడ వదిలేసింది? దేవుని దేవాలయంలో వదిలేస్తే ప్రతిరోజు దేవుడు వాక్యము, దేవాలయంలో పరిచర్య. ఎవడ బిడ్డ ఏమైపోయాడు చెప్పండి? సమూయేలు ఏమైపోయాడు?
ప్రవక్త అయ్యాడు, శాసించాడు ఆ రోజున్న రాజులను, రాజ్యాన్ని. కారణం, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆ బిడ్డంత గొప్పవాడు అయ్యాడు. మీకు మాట చెప్పనండి, దయచేసి నేను దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మీతో, ఇది మీ హృదయంలోకి తీసుకోండి. మీరు ప్రతిరోజు దేవుడి వాక్యం వినండి, మీకు తెలియకుండానే మీరు మారిపోతారు. మళ్ళా చెప్తున్నా, మీకు తెలియకుండానే మీరు మారిపోతారు. చాలామంది అడుగుతారు, అన్నయ్య నాలో కొంచెం బలహీనత ఉంది, అప్పుడప్పుడు మందు తాగేస్తున్నాను, లేదంటే నేను బాగా టీవీ సీరియల్ చూస్తాను, చాలా బలహీనతలు చెప్పుకుంటారండి మాతో. ఇది ఎలా మానేయాలో నాకు తెలియటం లేదన్నయ్య. నేను ఒకటే చెప్తున్నాను, అందరికీ ఒకటే సమాధానం చెప్తాను, అందరికీ ఒకటే ఆన్సర్ ఇస్తాను. నేను ఏం చెప్తానంటే, ప్రతిరోజు వాక్యం విన్నానా, నీకు ఈ రోగం పోయిద్ది, నీకు ఈ బలహీనత పోయిద్ది, నీలో ఉన్న ఈ ప్రాబ్లం పోయిద్ది. ఏ ప్రాబ్లం అయినా ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆత్మీయంగా మీరు ఎదగకపోవడానికి మీకు ఏ బలహీనత ఉన్నా నేను చెప్పే సూత్రం ఒకటే, ప్రతిరోజు దేవుడి మాటలు వినండి, ప్రతిరోజు బైబిల్ చదవండి. మీకు తెలియకుండానే మీరు మారిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మారిపోయారన్న సంగతి కూడా మీకు తెలిసి మారిపోతారు. మీరు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని సంవత్సరాలకి, అయ్యో నేను ఒకప్పుడు అలా ఉండేవాడినండి, నేను ఎలా మారిపోయానో నాకే తెలియటం లేదు. నీకు తెలియకుండా నిన్ను మార్చేసే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంది, పవర్. కానీ ఈ మహాశక్తిని నువ్వు చేతిలో పెట్టుకుని బైబిల్గా నువ్వు దాన్ని చదవవు. ఒకవేళ నీకు చదవటం రాకపోతే మంచి మంచి ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి, మంచి మంచి సేవకులు చెప్పినవి వినవు. పోనీ నీకు స్థానికంగా నువ్వు వెళుతున్న సంఘంలో ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళి వాక్యం వినవు. వాక్యం విను, దేవుడి సన్నిధిలో ఎక్కువగా గడపటం నువ్వు అలవాటు చేసుకో. నీకు తెలియకుండానే నువ్వు గొప్పవాడు అవుతావు దేవుడిలో. మళ్ళా చెప్తున్నాను, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఇందాక నేను జ్ఞాపకం చేసిన సమయలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, దావీదు. దివారాత్రులు తెలుసా బైబిల్లో, నా ముందున్న బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు అన్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు ఆయనకు ఉన్నవి 5 పుస్తకాలు. దివారాత్రులు ధ్యానించాడు దావీదు గారు అంటే మనకులాగా 66 పుస్తకాలు అనుకుంటున్నారా? దావీదు గారి చేతుల్లో ఉన్నది కేవలం ధర్మశాస్త్రం. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దీని ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 పుస్తకాలు ఉన్న కాలంలోనే దావీదు గారు ఈ 5 పుస్తకాలను ఎప్పుడెప్పుడు చదివేవాడట? దివారాత్రాలు. 5 పుస్తకాలనే దివారాత్రాలు చదివితే 66 పుస్తకాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చదవాలి చెప్పు? నువ్వు ఎంత టైం పెట్టుకోవాలి చెప్పు బైబిల్కి? పిల్లరా, మనం ఇలా దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే మన ఆత్మీయ జీవితాలు పాడయ్యాయి. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆదామవ్వలతో నా మాటలు వింటేనే నా పిల్లలు బాగుంటారు, నా మాట ఎక్కువగా నా పిల్లలకి వినబడినప్పుడే వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో ఉన్న బలహీనత, వాళ్ళలో ఉన్న పాపాలు, వాళ్ళలో ఉన్న నేరాలు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. పరిశుద్ధులుగా మారతారు, నీతిమంతులుగా జీవిస్తారు, యథార్థవంతులుగా మారతారు. ఒకరికి వాళ్ళ జీవితాన్ని బట్టి సాక్ష్యం చూపించేంత గొప్ప వ్యక్తిత్వం ఆ మనుషులో ఏర్పడుతుంది. కనుక నా మాట ప్రతి దినము వాళ్ళకి అందాలి. నేనుగా వాళ్ళ వాక్యం రూపంలో, నా మాట రూపంలో నేను ఎప్పుడూ వాళ్ళతో ఉండాలి. దేవుడు కోరికండిది. బాగా వినాలి. ఆదికాండంలోనే ప్రతిరోజు వచ్చి దేవుడు తన పిల్లలతో మాట్లాడుకుంటున్నాడు. తర్వాత కాలంలో తన పిల్లలుగా ఇశ్రాయేలులే ఏర్పడ్డారు. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు జనాంగం, తన జాతి, తన పిల్లలు. నిజంగానండి, వాళ్ళ మధ్యలో దేవుడు ఎలా ఉన్నాడు అంటే, ఆ రోజు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, రాతి పలకల మీద రాయించి ఇచ్చాడు 10 ఆజ్ఞలు మోషే గారితో. ఆ మోషే గారు రాయించిన ఆ రాతి పలకలను తన పిల్లలతో మీరు జాగ్రత్తగా రాసుకోండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నారు. ఇది మీకు అర్థం కావడానికి ముందు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చెప్పాలి, అప్పుడే మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు సుమారుగా 20 లక్షల మంది, 18 నుంచి 20 లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఇశ్రాయేలీయులు. 18 లక్షల మంది, 20 లక్షల మంది ఉంటే వాళ్ళ గోత్రాలు 12 గోత్రాలు. జాగ్రత్తగా వినండి, 12 గోత్రాలు ఇశ్రాయేలు. వీళ్ళు అరణ్యంలో పడి అలా నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ 20 లక్షల మంది అలా ప్రయాణం చేసుకుంటూ అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మందసం రూపంలో వాళ్ళతో పాటు ప్రయాణిస్తున్నాడు. దేవుడు ప్రయాణిస్తున్నప్పుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడంటే, నాయనా
నేను మీ మధ్యలో ఉన్నాను కదా మందసం రూపంలో, నేను ఎక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా రాసుకుంటున్నానండి. ఎక్కడ ఉండారయ్యా అంటే, ఈ భూమికి 4 దిక్కులు ఉంటాయండి, తెలుసు కదా మీకు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, 4 దిక్కులు కదండి. 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 దిక్కులు ఉంటాయి కదా. ఆ 4 దిక్కులను మీరు చూసుకోండి. కరెక్ట్గా నా మందసాన్ని, నేనుండే నివాస స్థలాన్ని మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టిన తర్వాత ముందుగా ఉన్న తూర్పు దిక్కు వైపుగా 3 గోత్రాలు ఉండాలి, వెనకాల ఒక 3 గోత్రాలు ఉండాలి, దక్షిణంలో ఒక 3 గోత్రాలు ఉండాలి, పడమర ఒక 3 గోత్రాలు ఉండాలి. అంటే 4 గోత్రాలు మధ్యలో నేను ఉండాలి. చుట్టూ 4 దిక్కులు కదా, ఒక్కొక్క దిక్కులో 3 గోత్రాలు ఉండాలి. 4 దిక్కులు 3 గోత్రాలు అంటే ఎన్ని చెప్పండి? 4 3 12. 12 గోత్రాల వాళ్ళు నా చుట్టూ ఉండాలి, మధ్యలో నేను ఉండాలి. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? తన పిల్లల మధ్య, తన పిల్లలతో ఉండాలి. ఇప్పుడు చదవండి సంఖ్యాకాండం. మీకు ఈ వివరాలు నేను చెప్పిన టూకీగా చెప్పిన వివరాలన్నీ కావాలంటే ఈ 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదువుకోవాలా. 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఏమంటున్నాడు పైన. 2వ అధ్యాయం 3వ వచనంలో, తూర్పు దిక్కున యోధా పాలుపు ధ్వజము గలవారు అన్నాడు, చూసారా? తూర్పు దిక్కున యోధా గోత్రం, తర్వాత ఇస్సాకారు గోత్రం, ఆ తర్వాత జెబూలూను గోత్రం, వీళ్ళు 3 ఉండాలి తూర్పు దిక్కులో అంటాడు. కిందకి వెళ్ళిపోయేసరికి 10వ వచనం చూడండి. రూబేను పాలపు ధ్వజము వారు సేనల చొప్పున దక్షిణం. మీరు బాగా ఆలోచించండి. పైన తూర్పు దిక్కున ఎవరు ఉండాలో చెప్పాడు, 10వ వచనానికి వెళ్ళేసరికి దక్షిణం చెప్తాడు. దక్షిణ దిక్కులో ఎవరు ఉండాలంటే రూబేను, షిమ్యోను, గాదు, ఈ 3 గోత్రాల వాళ్ళు దక్షిణం దిక్కులో ఉండాలి. కింద 18వ వచనానికి వెళ్ళిపోయేసరికి పడమర గురించి చెప్తాడు. ఇలాగా 4 దిక్కులు 3 గోత్రాలు చొప్పున నా చుట్టూ ఉండాలి, నేను మీ మధ్యలో ఉండాలని చెప్తాడు. ఇప్పుడు చదవండి ఆ 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం, ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమ సాగి నడవవలెను. మందసం ఎక్కడ నడవాలట? ఈ రోజు వీళ్ళు ఆ రోజున్న ఆ ఇశ్రాయేలు పాలెలు గుంపులుగా వేరైపోయారు కదా. 3 గుంపులు ఇటు, 3 గుంపులు ఇటు, 3 గుంపులు ముందు, 3 గుంపులు వెనక, గోత్రాలు దిక్కులకు. అలాగ మీరు అందరూ నడుస్తూ ఉండాలి, మధ్యలో నేను ఉండాలి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, మళ్ళీ చెప్తాను. ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెముతో పాలెముల నడుమ అంటే అర్థం ఏంటి? మధ్య, సెంటర్. మొత్తం నా పిల్లలందరికీ మధ్యలో సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ ధ్వజములను బట్టి ప్రతి వాడు తన వరుసలో సాగి నడవవలెను. నేను ఏదైతే వరుస చెప్పానో, ముందు దిక్కున ఎవరు ఉండాలి, వెనక దిక్కున ఎవరు ఉండాలి, పడమర ఎవరు ఉండాలి, ఇటుపక్క ఎవరు ఉండాలి, 4 దిక్కులుగా 4 మూలలా ఉండి మీరు అలా నడుస్తూ ఉంటే నడుమ నా ప్రత్యక్షపు గుడారం ఉండాలి, మధ్యలో నేను ఉండాలి. ఏమర్థమైంది చెప్పండి మీకు? ఏమర్థం అవుతుంది అంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఇప్పుడు తన పిల్లల మధ్య. తల్లిదండ్రులను అడగండి, వృద్ధాప్యానికి వచ్చేసిన తల్లిదండ్రులను అడగండి, బాగా ముసలైపోయిన తల్లిదండ్రుల్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలు వదిలేసి ఎక్కడో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. పాపం ఊర్లో ముసలాయన ముసలావిడ వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎలాగున్నావు అని అడగండి. బాగానే ఉన్నాను బాబు అంటాడు. తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అడగండి. ఏదో అలాగ ఉంది బాబు అంటది. మీరు బాగానే ఉన్నారా, సంతోషంగానే ఉన్నారా అని అడగండి. ఏమంటది వెంటనే? అప్పటి వరకు బాగానే ఉన్నాను అనేసరికి మీరు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటే ఏమంటది తెలుసా? ఏమి హ్యాపీయో ఏటో నాన్న, కన్న కొడుకు అసలు వెళ్ళిపోయి అక్కడో ఉంటున్నట్టు. చూసారా? అంటే కన్న కొడుకు గొప్పోడయ్యి పెళ్ళయి పిల్లలు పుట్టి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నా ఆ సంతోషం లేదు ఆవిడికి. కొడుకు ఎక్కడ లేడంటుంది? ఊర్లో నాతో పాటు నా పక్కన లేడు, నా కొడుకు లేడు, నా కూతురు లేదు, నా వాళ్ళు లేరు. ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా బాధపడితే మీరు ఒక్కొక్కసారి చూడండి, అప్పుడప్పుడు మహానుభావులు, కన్న కొడుకులు మహానుభావులు ఉంటారు. ఈ మహానుభావులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమని పట్టుకెళ్ళి ఎక్కడేస్తారో తెలుసా?
వృద్ధాశ్రమంలో వేస్తారు. ఆ వృద్ధాశ్రమంలో పడిపోయిన ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, ఆ వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. ఏమంటే ఎలాగున్నారండి అంటే, ఒకటేనండి, ఎలా ఉన్నారు అనగానే కళ్ళలోంచి ఏం కడతాయి? నీళ్ళు. ఏముండటం బాబు, కూతురు కొడుకు పట్టుకొచ్చి ఇక్కడ వదిలేశారు. ఎక్కడ? ఏమంటే మీరు ఒక మాట్లాడుతాను, అక్కడ శుభ్రంగా అన్నం పెడతారు, శుభ్రంగా హాస్టల్, అది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, టైంకి వాళ్ళు స్నానాలు చేయిస్తారు, అన్నీ ఉన్నాయి, తిండి ఉంది, పడుకోవడానికి ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి. సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా లేవు. ఎందుకు? ఎవరు లేరు అక్కడ? పిల్లలు లేరు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలనుకుంటారు? హాస్టల్లో బిర్యానీ పెడుతున్నా కొడుకుతే ఏముంటుంది తెలుసా? ఒరే మీరు ఏం వండకపోయినా పర్లేదురా, పచ్చడైనా వేసుకుని తింటానరా, నేను మీ ఇంట్లో ఉంటానురా, మీతో పాటు ఉంటానురా. అమ్మ నాన్న పిల్లలతో ఉండాలనుకుంటారా? అవును. అమ్మ నాన్నలే పిల్లలతో ఉండాలనుకుంటే ఎవడు మనల్ని అందరినీ కన్న తండ్రి ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? మీరు చెప్పండి, మీరు ఎంతకాలం ఎక్కడుంటాడు అనుకున్నారు? దేవుడు ఎక్కడుంటాడండి? పరలోకంలో ఉంటాడు, మాకేం సంబంధం? అప్పుడప్పుడు ఆదివారం వెళ్ళి పలకరించుకుని వస్తాం, అంతే కదండి. లేదు, కొంతమంది కొంచెం ఏమంటారంటే, లేదు గుళ్ళో ఉంటాడండి, వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు, అక్కడ వాక్యం వింటున్నప్పుడు చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నాడు, మొత్తం మీద ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇలా ముసుగు తీసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, ఏడు దేవుడు? దేవుడు లేడు, ఏం లేడు, అక్కడ ఉన్నాడు. ఎక్కడ? గుళ్ళో ఉంటాడా? ఇశ్రాయేలీయుల నడుమ మీతో, మీరెప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. జాగ్రత్తగా వినండి దేవుడి గురించి, మీకు ఎంతకాలం అర్థం కాలేదేమో. దేవుడు ఎక్కడో దూరంగా ఉండడు, నీతో పాటే, నీలోనే నిన్నే చూస్తూ ఉంటాడు. తెలుసా? దేవుడు నివాసం ఎక్కడో అర్థం చేసుకోలేకపోయారు మనుషులు, అందుకే తప్పులు చేస్తారండి, అందుకే పాపాలు చేస్తారు. తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు గుళ్ళో ఉన్నాడు కదా, ఇక్కడ మనం ఏం చేసినా పర్వాలేదు. తప్పండి. దేవుడు మనుషులతో ఉంటాడు. ప్రారంభం నుంచి దేవుడు మనసు చెప్తున్నాడు, మనుషులతో ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథానికి రండి, ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు గుడిని కట్టిస్తానన్నాడండి. దావీదు, దేవా నీకు మందిరం కట్టాలనుకుంటున్నాను, నేనేమో చక్కగా ఈ అంతఃపురంలో దేవదారు బ్రాణుతో చేసిన అంతఃపురంలో నేనున్నాను, నన్ను ఈ స్థితికి గొర్రెల కాపరగా ఎక్కడో పచ్చిక బయల్లోనూ, అడవుల్లోనూ, పొలాల్లోనూ పడుకుని నన్ను తీసుకొచ్చి ఈ అంతఃపురంలో నిలవబెట్టి నన్ను రాజును చేశావు, నేనేమో దేవదారు మ్రాణుతో కట్టిన అంతఃపురంలో ఉన్నాను, నన్ను ఈ స్థితికి తెచ్చిన నువ్వేంట ఆ డేరాలో, గుడారాలో ఉండిపోయావు అని దావీదు గారు దేవుడు నివాసాన్ని చూసి బాధపడి, నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు, దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదుతో ఒక మాట అన్నాడండి. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది. సమూయేలు 2వ గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఎట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఏమంటున్నాడండి దేవుడు? ఇటు నాకే గుడి కట్టేస్తానంటున్నావా? దావీదు, నేనంటే నీకు చాలా ఇష్టం కదా. నిజమేనండి, దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ఏం కట్టాలనుకుంటున్నాడు దేవుడికి? దేవుడికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి. ఏంటి ఏమండి, ఆ రోజు మందసం అనేసరికి మీకు అర్థమైందో లేదో, మందసం అనేసరికి అండి లోపల ఏమంటే కర్రలతో చేసిన ఒక పెట్టి లాంటిది ఉంటుంది, మందసం లాంటిది మోసుకెళ్ళేది, లోపల దేవుడు వాక్యాలు ఉంటాయి. ఆ మందసం ఎక్కడ ఉంటుందంటే ఒక డేరా లాంటిది వేసి, గుడారా లాంటిది వేసి, ఆ గుడారం లోపల పెడతారు. దావీదు తట్టుకోలేకపోయాడు. దేవుడేంటి ఆ గుడారంలో ఉంటున్నాడు, నేనేంటి దేవదారు మ్రాణుతో చేసిన అంతఃపురంలో ఉంటున్నాను. లేదు, దేవుడికి నేను ఏం కట్టాలి ఇప్పుడు? బంగారపు దేవాలయం కట్టాలనుకున్నప్పుడు దావీదుతో అంటున్నాడు ఈ మాట, దావీదు ఏంటి నాకు ఒక నివాస స్థలాన్ని కట్టిస్తావా అని. తర్వాత చూడండి ఏమంటున్నాడు, నాకు ఒక మందిరమును కట్టిద్దువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. ఈ మాట అండర్లైన్ చేయండి. ఎక్కడున్నాడట దేవుడు? డేరాలోను గుడారములోను ఉంటూ, నేను మీరు ఎక్కడికైతే వెళుతుంటే అక్కడికి నేను ఏం చేశాను? సంచరించాను, మీతో పాటు తిరిగాను, మీతో పాటు ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, మీ నడుమున్నాను, నేను మీతో ఉండాలనుకుంటున్నాను.
నేను మీతో సంచరించాలనుకుంటున్నాను. నాటికేటి నాయన ఒక గుడి కట్టి గుడిలో పెడతానన్నవట దావీదు. నీ ఆలోచన మంచిదే, నీ ప్రేమ మంచిదే, కానీ నాకు గుడి కట్టడం భూమి మీద ఉన్న ఏ నరమాతృడి వలన కాదు. ఎందుకు? అపోస్తుల కార్యాలు. ఇప్పుడు ఇది గుడి కడతానన్నది ఎవరికిడా? దావీదు. కానీ దావీదుతో ఒక మాట అన్నాడు, సరే నువ్వు గుడి కడదేవు కానీ నీ చేతులు యుద్ధం చేసి రక్తంతో నిండే గనక నీ కుమారుడు వచ్చి నాకేం కడతాడు? గుడి కడతాడు. అయినా ఒక కండిషన్ దావీదు మర్చిపోకు, గుడి కట్టేశాను కదా, గుడిలో దేవుడు ఉంటాడు అనుకుంటున్నావేమో. నీ ఆనందం, నీ సంతోషం, నీ ప్రేమ నాకు మందిరాన్ని కడతానన్నావు కనుక కట్టు. అక్కడ నా ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వాళ్ళ మొర వింటాను ఆ మందిరం దగ్గరికి వచ్చి. కానీ నా రూపం చెప్తాను, ఒకసారి రాసుకో అన్నట్టు. ఎవరి రూపం? దేవుడి రూపం. ఎంత ఉంటాడు అనుకుంటున్నారు దేవుడు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 47 చదవండి. ఇదే సందర్భం, ఇదే మందిరం కడతానన్న సందర్భాన్ని కొత్త నిబంధనలో మరలా స్టెఫన్ గారు జ్ఞాపకం చేస్తున్నట్టు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అయినను ఆకాశము నా సింహాసనము. ఏమంటే పైన మీరు చూసారా? పైన 47లో చూసారా? దేవునికి నివాస స్థలము కట్టగోరెను, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఎవరు కట్టారు మందిరం? చివరికి సొలొమోను కట్టాడు. ఇప్పుడు అయినను అన్నాడు చూసారా? సొలొమోను మందిరం కట్టించాడు. అయినను అంటే అర్థమేంటి? కట్టేసిన మందిరంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా? కాదట. అయినను ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము అంటే ఎంత ఉంటాడు దేవుడు? ఆకాశము నా సింహాసనం అన్నాడు అంటే సింహాసనం అంటే ఏంటి? కూర్చునే కూర్చి ఎంత ఉంటుందట? ఆకాశం. సింహాసనమే అంత ఉంటే కుర్చీలో కూర్చుని ఆయన ఎంత ఉంటాడు? ఇప్పుడు మీ పాస్టర్ గారిని చూడండి, సాలేమరాజు పాస్టర్ గారిని. ఆయన కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఆయన పెద్దోడా కుర్చీ పెద్దదా? ఎవరు పెద్దోళ్ళు? కుర్చీ పెద్దగా ఉందా, ఆయన పెద్దగా ఉన్నాడా? ఆయనే పెద్దగా ఉన్నాడు. అంటే కుర్చీ చాలా చిన్నది. ఇప్పుడు ఆకాశం, దేవుడు కూర్చుంటే ఆకాశం ఏమైపోద్దట? చిన్నదట. ఎంత ఉంటాడు పైకైనా? ఆకాశము నా సింహాసనము. నెక్స్ట్ భూమి నా పాదాల పీఠం అన్నాడా? పాదపీఠం అన్నాడా? అంటే ఒక్క కాలు ఎడితే భూమి అంతా నిండిపోద్దట. ఒకే కాలు అలా కాలు ఎట్టుకున్నాడంటే భూమి సరిపోద్దట. ఎంత ఉంటుంది కాలు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం? ఎవడు ఇప్పుడు ఈ కొలతలతో ఎవరినన్నా మందిరం కట్టమనండి? కట్టగలడండి మనిషి? కట్టలేడండి, కట్టలేడు. అయినా దేవుడు సొలొమోను మందిరం కట్టావు కదా, ఏదో నువ్వు ప్రేమతో కట్టారు కదా, సరే మీ మందిరానికి వచ్చి మేము మొర వింటాను, నేను మాత్రం ఆ మందిరంలో పట్టలేను. సొలొమోను ఏమన్నాడు తెలుసా? రాజుల మొదటి గ్రంథానికి రండి. కట్టేసిన సొలొమోనే ఆ మందిరం దగ్గర ఒక ప్రార్థన చేశాడు. రాజుల మొదటి గ్రంథానికి రండి, 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం చదువుతున్నారండి. ఆ 27. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నారు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఆ పదం చూడండి. ఆకాశ మహాకాశములు సహితము దేవుడిని ఏం చేయవట? పట్టజాలవు. ఆకాశాన్ని చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. చేసిన ఆయన ఎంత ఉంటాడు చెప్పండి? ఇన్ని ఆకాశాలు చేశాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఎవరంటున్నారు ఇది మాట? మందిరం కట్టించిన సొలొమోను మందిరం దగ్గర నిలబడి దేవుడికి చేస్తున్న ప్రార్థన ఉండదు. ఆ రోజు ఇశ్రాయేలు అందరినీ నిలబెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ మందిరం దగ్గర నిలబడి, తండ్రి నీ రూపం ఎక్కడా, నేను కట్టిన మందిరం ఎక్కడా? మీరు ఈ మందిరంలో ఎలాగ పట్టరు, కానీ మాదొక రిక్వెస్ట్ తండ్రి, ప్లీజ్. ఏంటి అంటే, కొంచెం మీ చూపు ఈ మందిరం పైన ఉంచండి, మీ కృప ఈ మందిరం పైన ఉంచండి, మీ దయ ఈ మందిరం పైన ఉంచండి. ఈ ప్రజలందరూ వచ్చి ఆ మందిరం దగ్గర ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరమందున్న తండ్రిగా ఆకాశ మహాకాశంలో పట్టని మహారూపమైన మీరు
కొంచెం మా ప్రార్థనలు చేసుకోవడానికి మందిరం కట్టుకున్నాం. ఈ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీరు మా మొర వినండి. కిందకి వెళ్ళేసరికి మీరు 34, 35, 36 ఇదే చెప్తాడు. 34 చదువుతారా? కిందకి వెళ్ళేసరికి 34, నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు పితరులు నీకు ఇచ్చిన దేశంలోని వారికి తిరిగి రప్పించుము. కింద 36, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గము వారికి చూపించి నీ జనులకు నీ స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షమును కురిపించుము. అంటే ఇక్కడికి వచ్చి నీ పిల్లలు ప్రార్థన చేస్తారు, ఇక్కడికి వచ్చి నీ పిల్లలు నీ వాక్యం వింటారు, కొంచెం మందిరం పైన నీ కృప చూపించు అన్నట్టు. కాబట్టి దేవుడు మనసు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఓకే సొలొమోన్, నువ్వు చేసిన ప్రార్థన నాకు నచ్చింది. నువ్వు కట్టిన మందిరంలో నేను పట్టను, అయినా అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు నన్ను వినమన్నావు కదా, ఎస్, ఆ మందిరాన్ని దీవిస్తున్నాను, దానికి తోడుగా ఉంటాను. కానీ వాడి కండిషన్ అన్నట్టు ఏంటో తెలుసా? కండిషను, మందిరం కట్టేశాం కదా, మందిరంలో దేవుడు ఉన్నాడు కదా, ఇక నేను ఏం చేసినా చెల్లుతుందని కనుక ఇశ్రాయేలులారా మీరు అనుకున్నారు అంటే దేవుడు ఒకటే చెప్పాడు, మందిరము కంటే మాట వినటం శ్రేష్టం. ఈ మందిరం కట్టేశాం కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసినా దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటున్నారేమో, లేదు, ఆ మందిరంలో నా మాటలు వినబడతాయి. ఆ మాటల ప్రకారం కనుక మీరు బ్రతకలేదా ఆ మందిరాన్ని తీసేస్తాను అన్నాడు. అన్నట్టుగానే ఆ మందిరాన్ని తీసేశాడు. అనేక మంది బబులోను రాజులు, నెబుకద్నెజరు కానీ తర్వాత వచ్చిన రాజులు మాదీయ పారసీకులు కానీ వీళ్ళందరూ ఆ యెరూషలేము మీద, దేవాలయం మీద దాడి చేసండి దాన్ని అంతా కూలగొట్టేశారండి. కారణం, ఇశ్రాయేలులు మందిరాన్ని చూసుకున్నారు తప్ప దేవుడి మాటను పట్టించుకోలేదు. కనుక ప్రియులరా, దేవుని నివాసం అనగానే మనుషులు కట్టిన కట్టడాల్లో కాదు, మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, మనుషుల మధ్య ఉండాలనుకుంటున్నాడు. మనం సంచరిస్తున్నప్పుడల్లా మనతో పాటు రావాలనుకుంటున్నాడు. నీలో ఉండి నేను సంచరిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము అండర్లైన్ చేసుకోండి, మనము జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము. ఏదట దేవుని ఆలయం? ఎవరట ఆలయం? మనము జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. బాగా వినాలి ఇది, మీరే నా దేవాలయం అని చెప్పి ఈ దేవాలయాలన్నిటికీ తన పిల్లలందరికీ ఇలా సెలవిస్తున్నాడట. ఇది చెప్తున్నాడట, నా మనసు వినండి, నా నివాస స్థలం ఏదో చెప్పాను మీతో, జాగ్రత్తగా వినండి అని దేవుడు ఏదో సెలవిస్తున్నాడట ఈ దేవాలయాలతో, ఈ పిల్లలతో. ఏమంటున్నాడు తర్వాత మాట, నేను వారిలో నివసించి సంచరింతును. ఎక్కడుంటాడట? ఎక్కడ నివాసం ఉంటాడటమ్మా? వారిలో నివసించి సంచరించటం అంటే తిరగటం అండి. మీరు ఒకే చోట ఉంటారా, తిరుగుతారా? నేను అడుగుతున్నాను, మీరు ఒకే చోట ఉంటారా, తిరుగుతారా? గదిలో వేసి మిమ్మల్ని గదిలోంచి బయటకు వచ్చామంటే నీ సంగతి చెప్తాను అన్నారు అనుకోండి, గదిలో ఉంటారండి? మీరు ఉంటారా? గదిలో మీరుండరు, గుళ్ళో దేవుని పెట్టేస్తారా? ఉండడట. ఆయన మనసులో కూడా ఏముందట? సంచరించాలి. పాస్టర్ గారు ఉన్నారు ఇప్పుడు, ఆయన చోట ఉంటాడా, తిరుగుతాడు. దేనికి తిరుగుతాడు? సువార్తకు తిరుగుతాడు. సువార్తకు ఆయన తిరుగుతుంటే, కొడుకా నువ్వు సువార్తకి వెళ్తున్నావా, నేను వస్తానని ఆయనతో పాటు వస్తున్నాడట. నువ్వు ఎక్కడికి వెళ్తావో చూస్తాను నాన్న, నువ్వు మాట్లాడుతుంటే నీలో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ వింటాను నాన్న, నా గురించి నువ్వు గొప్పగా చెబుతుంటే నా కొడుకు నా గురించి చెప్తున్నాడని గొప్పగా నీలో ఉండి పొంగిపోవాలి నాన్న. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నేను నీతో పాటు వస్తాను. బాగా వినండి, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? నీతో ఉంటాడు. నువ్వెక్కడికి వెళితే అక్కడ నీతో పాటు వస్తున్నాడు. మనం ఏమనుకున్నాం ఇంతకాలం, దేవుడు ఎక్కడ ఉంటాడు? గుళ్ళో ఉంటాడండి. గుళ్ళో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తానండి, ఇంట్లో ఉన్నప్పుడు మొగల రేకులు చూస్తానండి. దొరికిపోతావా దేవుడికి? గుళ్ళో ఉన్నప్పుడేమో భక్తి పాటలు పాడతానండి, ఇంటికి వచ్చి సినిమా పాటలు పాడతారండి.
గుళ్ళో ఉన్నప్పుడేమో భక్తిగా నటిస్తానండి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద భయంకరమైన దాడులు, బూతులు మాట్లాడుతానండి. నీకు అర్థం అవ్వలేదు చూస్తే దేవుడు గుళ్ళో ఉన్నాడా? దేవుడు నీలో ఉన్నాడా? నీలో ఉన్న దేవుడు అక్కడ గుడిలో పాట పాడుతున్నప్పుడు ఆనందపడ్డాడు. బయటకు వచ్చి నువ్వు బూతు పాటలు పాడుతుంటే ఆనందపడతాడా? బాధపడతాడా? బాధపడతాడు. దేవుడు నివాసం నీకు అర్థమైతే, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో నీకు అర్థమైతే, నీ జీవితాన్ని నువ్వు భద్రం చేసుకుంటావు. అమ్మో, నాలో దేవుడు ఉన్నాడండి, నిన్ను బూతులు మాట్లాడకూడదండి, నాలో దేవుడు ఉన్నాడండి, భయంకరమైన పాపిష్టి సినిమాలు చూడకూడదండి, సీరియల్ చూడకూడదండి, టీవీలు వద్దండి, ఏమండి నన్ను పాడు చేసే సినిమాలు వద్దండి, ఈ జబర్దస్తులు పటాసులు ఇవే కదండి ఈరోజు మనుషులు పాడు చేసినాయి. బూతులండి, అన్ని బూతులండి. గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు మనుషులు గదిలో చేసుకోవలసిన కాపురం, సంసార జీవితాన్ని పట్టుకొచ్చి బయట పబ్లిక్గా కామెడీ రూపంలో పెట్టి ఎవడు భయంకరమైన జోకులు వేస్తుంటే ఇక్కడ పిల్లల్ని కన్నోడు కూడా పిల్లల్ని పక్కన పెట్టుకుని పగలబడి అవుతున్నాడు. సిగ్గులేదు నీకు పిల్లలతో కూర్చుని అలాంటి ఆ భయంకరమైన బూతు జోకులు వినడానికి? వాడు జోకులు వేస్తున్నది సంసారం మీద. భార్య ఉంటుంది ఇంట్లో, ఇంకొక భార్యకి ఏదో సైట్ కొడతా ఉంటాడు, అది కామెడీ వీడు పగలబడిన అవుతూ ఉంటాడు. ఇక్కడ ఏంటండి సొసైటీని చూస్తుంటే, ఆ సినిమాలు చూస్తుంటే, ఆ సీరియల్ చూస్తుంటే, ఇప్పుడు మరి అవి ఎందుకు చూస్తున్నారు అంటే, అవి ఎందుకు తీస్తున్నారు అంటే, ఏమంటే ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టర్ని అడిగారండి కింద ఉన్న మీడియా వాళ్ళు, మరీ మీ సినిమాల్లో వావరైపోతున్నాయండి, ముద్దు సీన్లు పెడుతున్నారు, ఆడపిల్లలకి చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు, ఫ్యామిలీతో కూర్చుని అవి చూడలేకపోతున్నారండి. ఏమంటే అతను ఏమన్నాడు తెలుసండి డైరెక్టర్? మేము ఎంత మంచి సినిమా తీసినా అలాంటి సీన్లు 4-3 లేకపోతుంటే సినిమాకి రావట్లేదట ఎవడో. కనుక కుర్రకారు వచ్చి సినిమాలు చూడాలన్నా మేము ఆ ముద్దు సీన్లు, ఆ పొట్టు బట్టలు వేయకపోతే సినిమాకి ఎవడో రావటం లేదు. అంటే ఇప్పుడు ఆ భయంకరమైన అశ్లీలమైన వాడు ఎందుకు తీస్తున్నాడంటే వీడు చూస్తున్నాడు కనుక. అలాంటి సీన్లు ఉన్న సినిమాలన్నీ చిచ్చే ఈ సినిమా బాగాలేదండి, బాయ్కాట్ అని అన్నట్లు పక్క పడేమనండి. ఈ డైరెక్టర్లు మారతారా? మారరా? ప్రజలు చూస్తున్నారు కనుక వాళ్ళు తీస్తున్నారు. నీకు ఎందుకు భయం రావటం లేదు అలాంటి చూసినప్పుడు? దేవుడు కుమారుడు కదా, నీలో ఉన్నాడు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్న నాడే పరిశుద్ధాత్మ దేవుడుగా నీలోకి వచ్చాడు కదా, ఆయన నీతో పాటు సంచరిస్తానంటున్నాడు కదా, నీతో పాటు నీ దేహమే నాకు దేవాలయం అన్నాడు కదా. పవిత్రమైన ఆ దేవాలయాన్ని, దేవుడు గుడిని, దేవుడు ఇంటిని, నీ దేహాన్ని ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చూపిస్తూ ఆ దేవాలయాన్ని ఎందుకయ్యా పాడు చేస్తున్నావు? మళ్ళా చెప్తున్నాను, దేహమే దేవునికి దేవాలయం. ఆ దేవాలయంలో ఆయన ఉంటే, దేవాలయంలో ఆయన ఉండడానికి ఆ దేవాలయాన్ని కట్టుకుంటే, మీరు ఆ దేవాలయాన్ని ఏం చేస్తున్నారు? చాలా మంది జీవితాలు, యువకుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏమన్నా ఒకప్పుడు మందు తాగటం అనేదండి, వివాహం అయిపోయిన తర్వాత కుటుంబ జీవితంలో ఏమైనా కష్టాలు వస్తేనండి, ఆ కష్టాలు తట్టుకోలేక ఆ మద్యం అనే వ్యసనాలకు అలవాటు పడేవారండి ఒకప్పుడు పెద్దవాళ్ళు. ఆ వ్యసనం, మద్యం అనే వ్యసనం కూడా, మందు తాగటం కూడా ఎలా తాగేవారంటే, ఎవరికి తెలియకుండా ఊరు చివరి ఎక్కడో నాటుసారా కాసేవారండి. చీకటడిపోయిన తర్వాత ఎవరికి కనపడకుండా వెళ్ళి తాగేసి వచ్చేవారు. అంటే మందు తాగుతున్నాడు అని తెలిస్తే అందరూ చీదరిస్తారేనో, అందరూ చీపుగా చూస్తారేమో అని ఒక భయం ఉండేది. ఇప్పుడు మందు ఎలా తాగుతున్నారు చెప్పండి? బహిరంగంగా, ఏమంటే బర్త్డేల పేరుతో. ఒకప్పుడు మందు తాగనోడు, ఒకప్పుడు ఎవడైనా మందు తాగట్లేదు అనుకోండి, ఎవడు చాలా మంచోడండి అనేవారు. ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోయిందంటే, ఎవడైతే మందు తాగటం లేదో ఈడేటండి, వీడికి ఏమో మరి అమాయకుల్లోకి ఉన్నాడు, వీడు చేతకానోడు, కనీసం బీరు కూడా తాగడట, కనీసం ఒక క్వార్టర్ కూడా తాగలేడట. అంటే ఇదైతే పెద్ద డిగ్రీలో మారిపోయినాయి ఇప్పుడు. బీర్లు తాగడం, క్వార్టర్లు తాగడం, బాటిల్ ఎత్తడం డిగ్రీలు అనమాట ఇప్పుడు. అది తాగినోడు గొప్పోడు, తాగనోడు చెడ్డోడు. ఈ సొసైటీకి వచ్చాము ఇప్పుడు మనం. కనుక దేవుని పిల్లలారా, మద్యం పేరుతో, గుట్కాల పేరుతో, సిగరెట్ల పేరుతో, కైనీల పేరుతో, లేవండి ఈరోజు ఈ మధ్యకాలంలో ఇవి వచ్చేసినాయి మళ్ళీ అందుబాటులోకి. ప్రతి గ్రామానికి వచ్చేసినాయి అట మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. ఏదో ఉంటుందండి ఒకటి ఆకు పండిస్తారు, పొగ కదండి, గంజాయి. ఎప్పుడో ఎక్కడో దొరికేదండి గంజాయి. ప్రతి ఊర్లోనూ ఒక ఏజెంట్ ఉన్నాడట ఇప్పుడు గంజాయి అమ్మడానికి. మీ ఊరు జాగ్రత్త, మీ ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఆడి దగ్గర గంజాయి దొరుకుతుంది. ఎవడో ఒకడికి నెమ్మదిగా అలవాటు చేస్తాడు, వాడు ఇంకొకటికి అలవాటు చేస్తాడు. అంతేనండి, కొద్ది కాలానికి పిల్లలు ఆ గంజాయికి బానిసలు అయిపోతారండి. ఊరుకో ఏజెంట్ ఉన్నాడట ఇప్పుడు గంజాయి దొరకడానికి, గంజాయి అమ్మడానికి.
కనుక మీ పిల్లల్ని కంట్లో పెట్టి కాచుకోండి. మీ యవనస్తుల్ని, వాడు ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, వాడు ఫ్రెండ్స్ ఏంటి, కాపలా కాసుకోపోతేనండి యవన బిడ్డలు మనకు దొరకరండి. వాళ్ళకి తెలియదు పాపం దానివల్ల జరిగే నష్టం ఏంటో, ఆ దేహం ఎంత పాడైపోద్దో, ఆ దేహంలో ఉన్న అవయవాలన్నీ ఎలా నాశనం అయిపోతాయి వాళ్ళకి తెలియదు. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ దేహం దేవుడు కట్టింది, మీరు కట్టుకున్నది కాదది. మీ అమ్మనాళ్ళు కట్టింది కాదది. శరీరంలో ఏ అవయవం పోయినా భూమి మీద ఏ మనుషుడు దాన్ని బాగు చేయలేడు. చేస్తాడండి? ఈ గుట్కాలు తిని, లేదంటే ఈ తంబాకులు తిని, ఈ సిగరెట్లు తాగి, ఈ మద్యం తాగి నువ్వు మొత్తం శరీరంలో ఉన్న అవయవాలన్నీ పోగొట్టుకుని, కిడ్నీలు పోయి, లివర్ పోయి, పేగులు పోయి, చివరికి హాస్పిటల్లో పడితే డాక్టర్ చెప్పేది ఒకటే, నీ ఆర్గన్స్, నీ అవయవాలన్నీ పాడైపోయాయ్యా. ఈ గుట్కాల వల్ల, ఈ సిగరెట్ల వల్ల, ఈ మందు వల్ల లోపల ఉన్న అవయవాలన్నీ యాసిడ్ పోస్తే ఫ్లోర్ మీద ఫ్లోర్ భూమి ఎలా కాలిపోద్దో, లేదా టైల్స్ ఎలా మాడిపోతాయో నల్లగా, అలా నువ్వు యాసిడ్ లాంటి పదార్థాలు వేసావు కనుక లోపలన్నీ నల్లగా మాడిపోయాయి. ఇక నీ అవయవాలు పనిచేయవయ్యా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవయ్యా అంటాడు. అప్పుడు ఎడుతాడండి, ఎందుకు అలవాటు పడ్డానా వాటికి, ఎందుకు ముందు తాగానని. పిల్లరా, బైబిల్లో దేవుడు ఒక స్ట్రిక్ట్గా ఒక మాట చెప్పాడు, దేహము నా దేవాలయము, ఎవడైనా దానిని పాడు చేస్తే వాడు నేనేం చేస్తాను, పాడు చేస్తాను. వాడు అనగానే లోపల ఉన్న ఆత్మ, వస్తావు బయటికి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని ఏం చేస్తాడట, పాడు చేస్తాడు. నా ఆలయం, నా శరీరాన్ని పాడు చేసావు కదా, గుట్కాలతో, మందుతో, వ్యభిచారంతో, నా మత్తు పదార్థాలతో నా ఆలయాన్ని నువ్వు పాడు చేసినప్పుడు, నా దేహాన్ని నువ్వు పాడు చేసినప్పుడు, ఆత్మగా లోపలన్న నిన్నెందుకు వదులుతాను నేను? మీ ఇంటిని ఎవడన్నా శుభ్రంగా కట్టుకున్న తర్వాత, మంచి రంగులు వేసిన తర్వాత, మంచి టైల్స్ చేసుకున్న తర్వాత, ఇల్లు ఓపెనింగ్ 4 రోజులు ఉందనగా ఈ రాత్రి ఎవడన్నా బుల్డోజర్ అట్టుకొచ్చి కొలగొట్టేసాడు అనుకోండి మీ ఇంటిని, మీరు కష్టపడి కట్టుకుంటాను ఇంటిని, మీ ఇంటిని ఎవడైనా టచ్ చేసినా, పాడు చేసినా మీరు ఊరుకుంటారండి? ఊరుకోరు. మరి మీ దేహం ఎవరిల్లు? దేవుని ఆలయం. మరి దాన్ని మీరు పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? బాగా ఆలోచించండి. కనుక లోకంలో భయంకరమైన ఆహార పదార్థాలు వచ్చాయి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తిన్న తిండి మంచిదండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారా? ఒకప్పుడు కలజోడు ఎప్పుడు పెట్టేవారు చెప్పండి? ముసలైపోయి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కలజోడు. ఇప్పుడు చూడండి, ఎల్కేజీ వాడు కూడా కలజోడు పెట్టుకుని పోతా ఉంటాడు. 2వ తరగతి చదవడం కలజోడి కళ్ళుకి. ఎందుకు? ఆహారం అనేది పాడైపోయిందండి, కల్తీ. దేహాలు పాడైపోతున్నాయండి. ప్లీజ్ మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ దేహాలు కాపాడుకోండి. మా ఆరోగ్యాలు మేము కాపాడుకోవాలి, మా దేహాలు మేము కాపాడుకోవాలి. కారణం ఏంటో తెలుసా? మాలో ఎవరు ఉంటానన్నారు? నీలో ఎవరు ఉంటానన్నారు? దేవుడు ఉంటానన్నప్పుడు ఆ ఇంటిని ఎంత బాగా చూసుకోవాలండి. చాలా చోట్లండి మేము సేవకులుగా మీటింగ్లకు వెళ్ళినప్పుడు, అమ్మ మీ ఇంటికి వస్తారు అని కనివిన ఎవరైనా చెప్పారనుకోండి, ఆ ఇంటి ఆవిడ, అమ్మో పాస్టర్ గారు వస్తున్నారటండి అని. నేను మొన్నే ఒక ఇంటికి వెళ్ళానండి, వైరా దగ్గర. ఒకరోజు మీటింగే, ఒక్కరోజే. ఆ రాత్రికి అక్కడ పడుకుంటాను అంతే. ఒక గది అండి, మేము వస్తున్నామని చెప్పి 3 రోజుల నుంచి అండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనులు మానేసి గది మొత్తానికి పెయింట్ వేసారు. పెయింట్ వేసి, గోళ్ళకి పెయింట్ వేసి, మంచి మంచం వేసి, లోపలికి వచ్చేసరికి అన్నయ్య ఏంటి కొత్త ఇల్లు అంటే, లేదన్నయ్య మీరు వస్తున్నారని రంగులేసాం. మేము ఒక రాత్రి పడుకోవడానికి సేవకుడు వస్తున్నాడంటే ఇంటిని అంత అందంగా పెట్టినప్పుడు అండి, దేవుడు ఉండడానికి దేవుడు కట్టుకున్న ఇల్లు ఏది చెప్పండి? దేహం, నీ హృదయం. దాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకోవాలండి, దాన్ని ఎంత అందంగా పెట్టుకోవాలండి, దాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకోవాలండి, దాన్ని ఎంత పరిశుద్ధంగా పెట్టుకోవాలండి. దేవుడు ఎక్కడ ఉంటానంటున్నాడు తెలుసా? మీలో ఉంటాను, మీ హృదయములో ఉంటాను. మనుషులు ఇంట్లో ఉండాలంటే ఇల్లు ఎలా ఉండాలి? ఆడపిల్లలను అడుగుతున్నాను నేను ఒకటి, మీరు ఏదో తల్లిగారి ఇంటికో ఎక్కడికో వెళ్ళిపోరు, ఇల్లు అంతా ఖాళీ చేసి సెలవులకు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో తిరిగి వచ్చేసరికి ఇల్లు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? బూడిద, ఎక్కడ పడితే అక్కడ బూడిద, ఇంటి నిండా వాసన, ఎక్కడ పడితే అక్కడ బూజులు. అబ్బా భలేగా ఉందండి ఇల్లు అంటారా? ఆడపిల్లలు చూడాలంటే తెగ చిరాగ్గా ఉంటారండి అది శుభ్రం అయ్యే వరకు. ఎవరితోనూ మాట్లాడరు. పక్క ఆవిడ ఏమన్నా పిలిచి, ఏ చెల్లి ఎప్పుడు వచ్చావు, ఆగండి, మాట్లాడాలి లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇప్పుడు ఎందుకు? ఇల్లు బాగోలేదండి, ముందు అర్జెంటుగా నేను ఇంటిని శుభ్రం చేసేయాలి. అప్పుడు కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాత బెడ్షీట్లన్నీ తీసేస్తారు, ఉతకడానికి వేస్తారు, మంచం నిండా చక్కగా నీట్గా. అమ్మయ్య ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు? శుభ్రంగా ఉంది. ఇల్లు శుభ్రంగా లేకపోతే, నువ్వంత చిరాకు పడిపోతే, నువ్వు శుభ్రంగా లేకపోతే దేవుడు నీతో ఉంటాడా?
నీలో ఉంటాడా? నీ హృదయంలో నుంచి ఎప్పుడు మంచి మాటలు రావటం లేదు, నీ హృదయంలో నుంచి ఎప్పుడు దేవుడు మాటలు రావట్లేదు, దేవుడు పాటలు రావట్లేదు. ఎప్పుడు ఏమండి లోకంలో ఉన్న సీరియల్ అంటావు, సినిమాలు అంటావు, ఆడిని చంపేద్దామంటావు, వీళ్ళు ఎలాగట, ఎప్పుడు మనుషుల గురించి, పాపాల గురించి, నేరాల గురించే నువ్వు మాట్లాడుతుంటే నీ హృదయం నిండా అవే నింపుకుంటే ఆ హృదయంలో దేవుడు ఉండగలడా? బాగా ఆలోచించండి. మనుష్యుని హృదయములో నుండి ఏమొస్తున్నాయి తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 చదవండి. ఇక్కడ చేపెట్టండి, మళ్ళీ ఇక్కడికి వద్దురు కానీ. మార్కు సువార్త 7వ అధ్యాయము 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తున్నాయట? దురాలోచన. మంచి ఆలోచన కాదు అది. గుడికి వెళ్ళిపోదాం, గుళ్ళోకి ఒకరిని తీసుకెళ్దాం, ఇది మంచి ఆలోచన. కొంతమంది గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా ఈ దురాలోచనలు పోగో. ఆయనకు నాకు పట్టలేదు కనుక ఆయన గుడికి నుంచి దూరం చేసేయాలి. ఇదేటిది? కష్టపడి సేవకుడు చక్కగా సంఘానికి నడిపిస్తుంటే, కష్టపడి చక్కగా సేవకుడు ఆత్మల రక్షణలో ఉండాలంటే చాలామంది అంటే సంఘాల్లో ఎవడు వీళ్ళని దూరం చేసేలా, వాళ్ళని దూరం చేసేలా, లేదా కొంతమంది సంఘాలలో వాళ్ళకి వీళ్ళకి గొడవ, వాళ్ళు నాకంటే ముందెళ్ళిపోతున్నారు, దేవుళ్ళు వెనకలాగేయాల. ఇదేంటిది? ఏ ఆలోచనలు ఇవి? దురాలోచనలట, మంచి ఆలోచనలు కాదట. హృదయములో నుండి దురాలోచనలు. నెక్స్ట్ ఏమొస్తున్నదట? జారత్వం. గుడికి వచ్చిన తర్వాత కూడా ఈ పాపిష్ట ఆలోచనలు పోలేదా? మా హైదరాబాద్లో నుండి ఒక కుర్రోడు అండి, అవనొస్తుడు. మా చర్చికి వచ్చేవాడు. చర్చికి వస్తానండి, కొద్ది రోజులకి రావటం మానేసాడు. ఫోన్ చేశాను, అవనొస్తుడు కదా, తప్పిపోయాడు. అందులోకి మా హైదరాబాద్ పట్టణం అంటే ఏంటనుకుంటున్నారు? అది సొదొమ గొమొర పట్టణాలకి బాబది. మేము ఉంటున్న పట్టణం పచ్చి వ్యభిచారానికి నిలయం. ఇటు గుడికి వచ్చే యవనస్తుడు రావటం లేదు, ఎక్కడన్నా తప్పిపోయాడో పడిపోయాడో అని ఫోన్ చేశానండి. ఏంటన్నా రావట్లేదు గుడికి అంటే, లేదన్నా వచ్చేవారం వచ్చేస్తాను అన్నాడు. లేదు, కనపడటం లేదు వచ్చేవారం. మళ్ళీ 2 వారాలు చూశాను, మళ్ళా రావట్లేదు. మళ్ళా ఆతృత కదండి, ఆత్మ కదా, ఎక్కడ పడిపోయిందో తప్పిపోతుందో అని బాధ, భయం సేవకుడిగా. మళ్ళీ ఫోన్ చేశాను, నాయన ఏమైందిరా రావట్లేదు గుడికి అంటే, అన్నయ్య మీరు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే నాకు ఏదో కింద ఉంది మనసు, నేను మీ దగ్గర అబద్ధం చెప్పలేను, నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్పే బాబు ఏంటి నిజం అంటే, నేను వేరే గుడికి వెళ్తున్నాను అన్నయ్య అన్నాడు. కొంచెం మనసు కుదిరిపడింది. పోలే ఇక్కడికి కాకపోతే ఇంకో ఎక్కడ చోటకి వెళ్తున్నాడు. మంచిదేనన్న, వెళ్తున్నావు కదా, గుడికి వెళ్తున్నావు కదా, దేవుడి దగ్గరే ఉంటున్నావు కదా, దేవుడి సన్నిధిలోనే ఉంటున్నావు కదా, దేవుడు వాక్యం వింటున్నావు కదా అన్నాను. అన్నీ విన్న తర్వాత ఏమంటే నా మాటలు అతన్ని బాధ కలిగించి అన్నయ్య నిన్న తప్పు చేస్తున్నాను, మీతో దాచలేను అన్నట్టు. ఏంటి నాయన అంటే, నేను గుడికి వెళ్తున్నది ఆ గుడికి వాక్యం వినడానికి కదన్నయ్య, అక్కడ నాకు ఒక అమ్మాయి నచ్చింది అంటున్నాడు. చూసారా? గుడికి ఎందుకు వెళ్తున్నాడట? అమ్మాయి నచ్చిందట. అంటే ఇటు గుడికి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు? అమ్మాయికి సైట్ వేయడానిక? ఏమన్నా నిజంగా చెప్తున్నానండి, దేవుడు నిలువెల్లా, ఈ మాట అనొచ్చో లేదో కానీ, నిలువెల్లా దేహాన్ని విరిచి చంపేస్తాడు అలాంటి వాళ్ళని. మళ్ళా చెప్తున్నాను, ఇది చాలా సీరియస్గా దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నవాడిగా చెప్తున్నా. పవిత్రమైన సంఘములో పాపపు కార్యక్రమపు ఆలోచనలు ఎవడ చేసినా వాడిని దేవుడు విడిచిపెట్టడు, చంపేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, వేషాలు వేస్తే బయట వేయండి, సంఘానికి వెలుపల. సంఘం ఆయన పరిశుద్ధమైన ఆలయం, మందిరం. అది చెప్పాను చాలా స్ట్రిక్ట్గా. అక్కడ వరకు తమ్ముడు అని మాట్లాడి ఇంక విపరీతమైన కోపం వచ్చిందని నాకు. చెప్పాను, నువ్వు చచ్చిపోతావు తమ్ముడు అని చెప్పాను. గుడికి వెళ్ళవలసింది దేవుడి మీద భయంతో, గుడికి వెళ్ళవలసింది నేను తప్పులు చేస్తున్నాను. ఈరోజు దేవుడు తన దైవజనుడు నోట ఏదైనా నాకు మంచి మాట వినిపిస్తే నా బ్రతుకును మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకు బాగోలేదని మార్చుకోవడానికి గుడికి వెళ్ళాల్సిన వాడటండి. అక్కడ వస్తున్న అమ్మాయిలకి సైట్ కొట్టినా గుడికి వెళ్తావా? వ్యభిచారం చేయడానికి గుడికి వెళ్తున్నారా? దొంగతనాలు చేయడానికి గుడికి వెళ్తున్నారా? ఏమంటే జారత్వాలు చేయడానికి గుడికి వెళ్తున్నారా? చెప్పాను, తమ్ముడు నీ పద్ధతి మార్చుకోలేదా నీ జీవితం సర్వనాశనం అవుతుందని చెప్పాను. పిచ్చి వేషాలు వేస్తే సంఘానికి వెలుపల చేసుకోండి, పాపాలు ఏమైనా ఉంటే దేవుడు క్షమిస్తాడేమో. దేవ పడిపోయాను లోకంలో ఉండి నన్ను క్షమించండి అంటే కనుకరిస్తాడేమో. పవిత్రమైన సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు పాపపు చేష్టలు చేస్తానంటే మాత్రం నిన్ను విడిచిపెట్టడని చెప్పాను. దేవుడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు అక్కడ. మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలట, నెక్స్ట్ జారత్వములట. ఏంటి? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత జారత్వపు ఆలోచనల. ఎదురుగా ఉన్న స్త్రీలో ఎవరిని చూడమన్నాడు? సంఘంలో నీకంటే చిన్నదా చెల్లి అని పిలువు, పెద్దదా అక్క అని పిలువు, మరీ పెద్దదా వృద్ధురాలా అమ్మ అని పిలువు, తల్లి
సంఘంలో ఉంటున్న స్త్రీలో చెల్లిని చూడు, అక్కను చూడు, తల్లిని చూడు. సంఘంలో ఉంటున్న పురుషుల్లో తమ్ముని చూడు, అన్నను చూడు, నాన్నను చూడు. తప్పుడు ఆలోచనలు కనుక సంఘంలో చేశారా చంపేస్తాడు దేవుడు. పవిత్రమైంది అది. యేసుక్రీస్తుల వారు రక్తాన్ని ధారపోసి కట్టింది అది. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఆటలాడడానికి అనుకున్నారా? సంఘం అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి అనుకున్నారా? సంఘం అంటే మన ఇష్టం వచ్చిన పాపపు వేషాలు, లోకంలో వేసిన పాపపు వేషాలు వేసే సంఘం అనుకున్నారా? అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, దేవుడు ప్రాణం పెట్టి కట్టింది అది. కనుక నీ హృదయంలో నుండి దురాలోచనలు రాకూడదు, నీ హృదయంలో నుండి జారత్వాలు రాకూడదు, వ్యభిచారపు ఆలోచన దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత నీకు రాకూడదు. నెక్స్ట్ చదవండి. దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, ఏమంటే లోభములు, చెడుతనములు, ఏమంటే కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములను వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయట? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రునిగా పరుచునని ఆయన చెప్పాను. ఎవడు లోపల నుండి అంటే ఎక్కడి నుంచి వస్తానే? అవి హృదయములో నుండి ఇలాంటి పాపాలు వస్తే ఆ హృదయాన్ని బాగు చేసుకోవడానికి కదా నువ్వు మందిరానికి వెళ్ళాలి. నేను పాడైపోయింది ఎవరన్నా మార్చు అని చూసారండి. కనుక దేవుని పిల్లలారా, దేవుడి నివాస స్థలం నీ హృదయం అయితే, ఆ హృదయంలో ఇంతటి పాపిష్టి ఆలోచనలు ఉంటే ఆ హృదయములో దేవుడు నివాసం ఉండగలడా? నీతో పాటు ఉండగలడా? నివసించగలడా? నిన్ను మార్చగలడా? నిన్ను బాగు చేయగలడా? నువ్వు పాపానికి వెళ్తున్నప్పుడు నిన్ను ఆపగలడా? ఇంతటి భయంకరమైన చేష్టలతో నీ హృదయం నిండిపోతే. పిల్లరా, మరలా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడి నివాసం ఏదో కాదు, మీ హృదయం, మీ దేహమే దేవుడికి ఆలయం, నివాస స్థలం. మీతో పాటు ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీరు సంచరిస్తుంటే మీతో పాటు సంచరిస్తున్నాడు. దేవుడి నివాసాన్ని మనుషులు మార్చేశారండి. మాతో ఉన్నాడా? లేడు. మేము ఉండనివ్వం. మేము నిన్ను ఉండనివ్వం. మరి ఏం చేస్తాం? ఏం చేస్తారు? ఎవడు? యేసుప్రభు తను బ్రతుకున్న కాలంలో మాట్లాడుతున్నాడండి సమరయ స్త్రీతో. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆవిడ బ్రతుకుని మార్చడానికి వెళ్ళాడు, అక్కడ జీవితాన్ని మార్చడానికి వెళ్ళాడు. ప్రభు మాట్లాడుతూ, అమ్మా మీరు ఎంతకాలం ఆరాధనలు చేశారు కదా, ఇక దేవుడు ఆరాధన స్థలాన్ని మార్చేయబోతున్నాడమ్మా అని చెప్పాడు. ఆమెకు అర్థం అవ్వలేదు, కంగారు. ఆయన మాట్లాడే వరకు ఆగాలి కదా. నాకు తెలుసు తండ్రి, నాకు తెలుసు ప్రభా, నువ్వు ఆరాధన అనేసరికి ఎక్కడ చేయమంటావో మాకు తెలుసు. మా పితరులు ఆ పారణ్యంలోనూ పర్వతాల మీద ఆరాధన చేశారు కదా, నువ్వు యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేయమంటావు కదా అంటే, ఆగమ్మా నేను చెప్పే వరకు. ఎక్కడ ఆరాధన జరుగుతుంది అన్నట్టు తెలుసండి యేసుక్రీస్తుల వారు? ఆరాధన స్థలాన్ని మార్చేస్తున్నాను, దేవుడి నివాస స్థలం మారిపోతుంది. ఇంతకాలం మీరు ఈ యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని అనుకున్నారు కదా, మార్చేస్తున్నాను, చేంజ్ అనడంతే. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20. మా పితరులు ఈ పర్వతముల మీద ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆయన ఏం చెప్తాడో ఈవిడ చెప్పేస్తుంది. చూసారా అలాగుందా విషయం? చాలా మంది కంగారండి. చెప్పేవరకు ఆగాలి కదా. నువ్వు యెరూషలేములో ఆరాధన చేయమంటావు నాతో చెప్తావు కదంట. ఆగమ్మ నేను మాట్లాడతాను కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఎక్కడ ఆరాధించరట? ఈ పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. ఎందుకింత నా మాట నమ్ము అని ఎందుకు అనాలండి ప్రభు? నా మాట నమ్ము అని ఎందుకు అనాలి ప్రభు అంటే, అప్పటికి ప్రజల మైండ్ ఎలా ట్యూన్ అయిపోయిందంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? ఉంటే కొండల మీద ఉంటాడు, లేదంటే పర్వతాల మీద ఉంటాడు, లేదంటే యెరూషలేము దేవాలయంలో ఉంటాడు. నా మాట నమ్మమ్మా, మారిపోయింది. దేవుడి నివాస స్థలం ఎక్కడుంటాడు? మీతో వచ్చేయాలనుకుంటున్నాడు, ఇక మీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ తండ్రిని ఆరాధింపు కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని దేవుడు
కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలం ఇదిగో మారిపోతుంది. ఇక దేవాలయాలు కాదు, దేవుడి నివాసం మారుతుంది అన్నట్టు. పిల్లరా, అంటే దేవుడు మనుషులతో ఉండాలనుకుంటున్నాడు. కానీ మనుషులు ఎలా ఆలోచించారు తెలుసండి? ఇక్కడ జాగ్రత్తగా వినాలి, కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు జాగ్రత్తగా వినండి. సహజంగానండి మనుషులు, మనం ఉంటున్న భారతదేశంలో కొంతమంది కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది, మనం ఏమీ అనం. కానీ వారు కొన్ని నమ్మకాలు ఉంటాయి. దేవుడు పలానా చోట ఉంటాడు, పలానా చోట ఉంటాడు, పలానా చోట ఉంటాడని వారికి కొన్ని నమ్మకాలు ఉంటాయి, వారి విశ్వాసాలు అవి. దాన్ని చూసి క్రైస్తవులు కూడా ఏం చేశారంటే, వారికి ఎలాగో దేవుడికి సంబంధించిన ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి కనుక మనం కూడా ఏం పెట్టుకోవాలి? ప్రత్యేకమైన స్థలాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికండి క్రైస్తవులకి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? బొడ్డోడికి గుండు కొట్టించాలి. ఎక్కడ తీసుకెళ్తారు? గుణదలు తీసుకెళ్తారు. విజయవాడ రాజమండ్రి దగ్గర ఏదో ఒకటి ఉంటుందండి, అక్కడికి తీసుకెళ్తారు. ఇక మీరు మా తెలంగాణకు వచ్చారనుకోండి, మా తెలంగాణకు ఒక పెద్దది ఉంది, మెదక్ చర్చ్. అక్కడికి వెళ్ళి గుండు కొట్టిస్తారండి. నాకు తెలియక అడుగుతున్నానండి, మీరు ఏం చెప్తారో వినాలనుకుంటున్నాను నేను. గుండు అక్కడికి వెళ్ళి ఎందుకు కొట్టించారు? మీరు వెళ్తున్న గుడిలో మీ పాస్టర్ గారితో ఎందుకు కొట్టించలేదు? నాకు తెలియదు, నేను అడుగుతున్నాను, చెప్పండి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నానమ్మా, మీరే చాలామంది వెళ్ళి ఉంటారు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ప్రతి ఆదివారం వెళ్ళే మీ పాస్టర్ గారు గుడిలో కాకుండా అక్కడ ఎందుకు కొట్టించారు? చెప్పాలా? మీరేం చెప్పను, నేను చెప్పనా? అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉన్నాడా? మరి మీ పాస్టర్ గారి మందిరంలో ఇప్పుడు మీరు ఇలాంటి పనులు మనం చేస్తామని మన గురించి బాగా తెలుసండి ఆయనకి. ఎవరికి? దేవుడికి. పిల్లల మనసు తల్లికి తెలుస్తుంది. ఎవరైనా పిల్లోడిని పట్టుకుని మీ ఓడు దొంగతనం చేశారండి అంటే, లేదు మా వంశంలో అలాంటి లేవు, మా ఓడు అలాంటి కాదు అంటది అందరి ముందు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటది, ఒరే నువ్వు దొంగడు నాకు తెలిసిరా అంటది. అందరి ముందు పరుగు పోయిద్దని కవర్ చేసింది, ఇటు దొంగడని ఇవిడికి తెలుసు. లేదు మా వంశంలో అలా దొంగతనాలు, మా ఓడు నిప్పు పప్పు అంటది అందరి ముందు. వాళ్ళందరినీ గజవాయించేసి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి, నువ్వు దొంగడు రా నాకు తెలిసిరా, నువ్వే తీసావు కదరా అంటది. అంటే పిల్లల క్యారెక్టర్ ఏంటో మనసు ఏంటో తల్లికి తండ్రికి బాగా తెలుసు. మన క్యారెక్టర్ ఏంటో మన పరలోకంలో ఉన్న కన్నతండ్రికి తెలుసు. ఒరే నేను ఎక్కడుంటానో చెప్పినా మీరు నాకు నివాస స్థలాలు కట్టేస్తారు, నాకు తెలుసు అది. కనుక ఎవరైనా మీతో ఇదిగో పలానా చోట దేవుడు ఉన్నాడంటే ఆ మాట మీరు నమ్మకండి అన్నాడు. ఇర్మియా గ్రంథం తీయండి, 9వ అధ్యాయం చదువుదామా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, చదవండి. క్షమించండి, 7వ అధ్యాయము 4వ వచనం అండి. ఏమండి జాగ్రత్త చదవాలి, అందరు తీసుకోండి బైబిల్, అందరి బైబిల్లోనే ఉంటుంది ఇది. మీరు జాగ్రత్త తీసుకోలేదు, మీరు అందరు తీసిన తర్వాత చదువుతాను నేను. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఉంది. మీరు అందరూ లేఖనం చూస్తే కానీ అది అర్థం అవ్వదు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. ఎన్నిసార్లు ఉంది చెప్పండి మీ బైబిల్లో? ఎన్నిసార్లు ఉందమ్మా? 3 సార్లు. ఎందుకు 3 సార్లు చెప్పాడు దేవుడు? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం. 3 సార్లు ఎందుకు చెప్పాడు? మీకు అర్థం అవుతుంది, నేను చెప్తాను ఇప్పుడు. గుణదల యెహోవా ఆలయము, మెదక్కు యెహోవా ఆలయము, పరస బాగా బలంగా ఉండి జోబు నిండా డబ్బులుంటే యెరూషలేము దేవాలయము. అంతేనా? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం నోట్ చేయాల పాయింట్, స్థలం ఈ స్థలం. ఎవరైనా యెహోవా ఆలయము అంటే దేవుడి నివాస స్థలము అంటే
నెక్స్ట్ చదవండి అక్కడ. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. మీరు చెప్పుకొనుచున్నారే అంటే ఎవరు చెప్పుకుంటున్నారట? ఇది మీరు అంటే మనుషులు. ఇదే నేను టైటిల్ వేశాను, దేవుని నివాసాన్ని మార్చిన మనుషులు. మీరు మార్చేసారట ఆయన నివాస స్థలాన్ని. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉంటాడు. స్థలము యెహోవాలయమా అని మీరు చెప్పుకొనుచున్నారే. నెక్స్ట్, ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకోకండి. ఎవరైనా మీతో ఈ మాటలు చెప్తే వాడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడట? మోసం చేస్తున్నాడట. ఈ మోసకరమైన మాటలను మీరు ఏం చేసుకోకూడదట? ఆధారం చేసుకోకండి. స్థలము యెహోవా ఆలయం ఏంటి? యెహోవా ఎక్కడ ఉంటానంటున్నాడు? నేను మీతో సంచరిస్తాను, మీతో పాటు వస్తాను, మీలో ఉంటానంటే నువ్వేడు గుళ్ళో పెడతానంటున్నావు, పుణ్యక్షేత్రం చేశావు, స్థలం అంటున్నావు. స్థలము యెహోవా ఆలయం కాదట. అది ఏ మాటట? అది అలాగే ఎవరైనా అంటే ఆ మాట ఏ మాటట? మోసకరమైన మాట. పిల్లరా, మిమ్మల్ని ప్రేమించి లేఖనాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. ఈ మాట మీతో ఎవరైనా చెప్తే ఈ మాట ఏం మాట? మోసకరమైన మాట. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. మీరు ఈ మందిరంలో ఉన్నారనుకోండి, ఆ మందిరంలో ఉంటాడు. లేదు మందిరం ఇబ్బంది అయిపోయి మందిరాన్ని కట్టేటప్పుడు కొంతమంది పక్కనే టెంట్లు వేసి పెడతారు, మరి అక్కడ ఉన్నాడు ఆ టెంటల్లో? ఉంటాడు, మీతో ఉంటాడు. మళ్ళా చెప్తున్నాడు, మీతో ఉంటాడు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. మీరు మాట్లాడుతుంటే వింటాడు, మీరు పాడుతుంటే ఆనందపడతాడు, మీరు బైబిల్ చదువుకుంటే మిమ్మల్ని చూసి సంతోషపడిపోతాడు. దేవుడు మీతో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మీతో నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడు మీతో సంచరించాలనుకుంటున్నాడు. బాగా వినండి, దేవుడు నాతోనే ఉన్నాడు అన్నప్పుడు అండి మనం తప్పు చేస్తామండి, పాపం చేస్తామండి? మీరు చెప్పండి. మాస్టర్ పక్కనే ఉంటే పిల్లోడు అల్లరి చేస్తాడా? ఎందుకు చేయడు? కొడతాడు కనుక. భయం ఉంది. పక్కన ఎవరు ఉన్నారు? మాస్టర్ ఉన్నారు. మనం ఎలా ఫిక్స్ అయ్యామంటే, మన హృదయం ఎలా ఫిక్స్ అయిందంటే దేవుడు గుడిలో ఉన్నాడు కనుక ఇంట్లో ఎన్ని బూతులు మాట్లాడినా అదేటది. ఇందుకే మన జీవితాలు పాడయ్యాయి. మంద కాదండి, ఒకప్పుడు ఇశ్రాయేలు జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో దేవుడు నివాస స్థలాన్ని అర్థం చేసుకోలేదు కనుక ఒకప్పుడు ఇశ్రాయేలు జీవితాలు ఎలా పాడైపోయాయో రాశాడు దేవుడు బైబిల్లో. ఏమన్నా నేను బైబిల్ పిచ్చిగా చదువుకుంటానండి, నేను బైబిల్ చదువుకోవటమేనండి. దీనివల్ల ఆయన మనసులో ఉన్న చాలా లోతైన విషయాలు నాకు అర్థమవుతున్నాయి. మీరు చదువుకోండి, నాకంటే బాగా మీకు దేవుడు అర్థమవుతాడు. నాయనా, నా నివాస స్థలం ఏంటో, నేను ఎక్కడ ఉంటానో ఒకప్పుడు ఇశ్రాయేలుడు అర్థం చేసుకోలేదు కనుక వాళ్ళ జీవితాలు పచ్చి వ్యభిచారపు జీవితాలు అయిపోయాయి అన్నట్టు. హోషేయ గ్రంథానికి రండి, జాతర రాసుకోండి ఇవన్నీ. హోషేయ గ్రంథానికి రండి, 4వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం ఏమంటే 11వ వచనం చదువుతున్నారు. వ్యభిచారపు క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి పాడైపోయారట. తన పిల్లలు ఏమేం చేసి పాడైపోయారట? వ్యభిచారం అట, మద్యపానం, త్రాగుబోతులుగా మారిపోయారట. ఎప్పుడైతే ఈ వ్యభిచారము త్రాగుడుకు బానిసలైపోయారో వాళ్ళ మతి చెడిందట, వాళ్ళ మతి పాడైపోయిందట. ఎవడో మాట అడుగుతారండి, వ్యభిచారం వలన మద్యం వలన మతి పాడైపోతుందా? వాడు ఆలోచనలు పాడైపోతాయా? వాడు బుర్ర పాడైపోతా? ఖచ్చితంగా పాడైపోద్దండి. ఈ రెండు చేసినోడు మనుషుల్లో ఉండడండి. మీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి. ఈ రెండాట్లకి బానిస అయినోడు ఇక మనుషుల్లో ఉండడండి, మనిషిలా ఉండడండి, మనిషి మాటలు వినడండి. త్రాగుబోతాడు. త్రాగేసిన తర్వాత తల్లి ఉండదు, చెల్లి ఉండదు, భార్య ఉండదు, కూతురు ఉండదు, ఒకటే బూతులాడుతూ ఉంటాడు, ఒకటే కొడతా ఉంటాడు. కారణం వాడికి ఏం పాడైపోయింది? మతి చెడింది. అలాగే ఈ వ్యభిచారానికి అలవాటు పడిపోయినాడు. భార్య, ఇంట్లో బంగారమైన భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, ఎక్కడో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అది తప్పని వాడికి తప్ప అందరికీ తెలుస్తుందండి. ఇంట్లో అత్తగారు సంబంధించిన వాళ్ళు తిడతారు, అమ్మగారికి సంబంధించిన వాళ్ళు తిడతారు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ తిడతారు. ఒరే బంగారం నాటి భార్య ఉందరా, పిల్లలు ఉందరా, కుటుంబం నాశనం అయిపోతారా, రోడ్డు బాలు అయిపోతారా, వద్దురా ఈ అక్రమ సంబంధాలు అంటే. వాడికి ఏమన్నా మంచి మాటలు ఎక్కుతాయండి? అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి మంచి మాటలు ఎక్కుతాయా? ఎక్కుతాయండి. అక్రమ సంబంధం ఎంతటి ప్రమాదం అంటే వాడు అనుకున్న అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి చివరికి అవసరమైతే భార్యను కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు, అడ్డొచ్చిన వాళ్ళు అందరిని చంపుకుంటూ పోతాడు.
అంటే ఈ అక్రమ సంబంధానికి అలవాటుపడిన వాడికి, మద్యానికి అలవాటుపడిన వాడికి ఏం పాడైపోద్దట? మతి, మనసు చెడిపోద్ది, మంచి ఎక్కదిక. కనుక దేవుడు ప్రేమించి చెప్తున్నాడు, పాడైపోతావు నాన్న, ఇలాంటి కార్యక్రమాలు నీ జీవితంలోకి రానివ్వకు. కిందకి ఎంత బాగా చెప్తారు చూడండి. ఇంకా ఏమండి, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారి మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయొచ్చు. ఏమండి, ఇదంతా మీరు చదువుకోండి. కింద డైరెక్ట్ వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది. 13వ వచనానికి వెళ్దాం. 13. పర్వత శిఖరముల మీద బలులర్పింతురు. ఈ ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పించడానికి ఎక్కడికి ఎక్కుతున్నారట? పర్వత శిఖరాలకి ఎందుకు ఎక్కుతున్నారు? బలులు అర్పించడానికి. అంటే పర్వతం పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. బాగా వినాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పర్వతాల పైన ఉన్నాడు. అంటే పర్వతం పైకి వెళ్ళి బలి అర్పిస్తాను, పర్వతం పైకి వెళ్ళి ప్రార్థనలు చేస్తాను, పర్వతం పైకి వెళ్ళి దేవా పాపి నేను ప్రార్థన చేస్తాను. పర్వతం దిగిన తర్వాత పాపం చేసుకుంటూ తిరుగుతాను. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పర్వతం మీద ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దిగిపోయిన తర్వాత మనం ఏం చేసినా పర్వాలేదు. అది చూడండి, కిందకి వెళ్ళేసరికి పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. ఎక్కడ వేస్తున్నారంటే ధూపాలు? కొండలెక్కి. కొండముల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అతటనే ధూపం వేయుదురు. అందువలననే, ఈ పదం అండర్లైన్ చేసి ఇలా రౌండ్గా పెట్టుకోండి. అందువలననే ఎందుకు అంటున్నాను తెలుసు? ఎన్నిసార్లు ఇదిగో కొండ మీద దేవుడు ఉన్నాడు, గుట్ల మీద దేవుడు ఉన్నాడు, చెట్ల కింద దేవుడు ఉన్నాడు అని మనిషి దేవుడు నివాసాన్ని మార్చేశాడట, దేవుడిని పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడట. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లు బాబా వ్యభిచారము, వేశ్యలుగా వ్యభిచారం చేసే వాళ్ళుగా మారిపోవడానికి కారణం దేవుడి నివాసాన్ని మార్చేశారు. మీరు దేవుడిని పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అక్కడ ఉన్నప్పుడు భక్తిగా ఉంటే చాలు, కిందకి దిగిపోయిన తర్వాత ఏ పాపం చేసినా పర్వాలేదు. దేవుడి నివాసాన్ని మార్చారు. మనుషులు వ్యభిచారులుగా, దొంగలుగా, నరాంతకులుగా, మద్యపానం చేసేవారుగా, వేశ్యలుగా మారిపోయారట. అదే నాలో దేవుడు ఉన్నాడని అర్థమైంది అనుకోండి, వీడు వ్యభిచారం చేస్తాడా? నాలో దేవుడు ఉన్నాడు, దేవుడి నివాసం నాతోనే. అమ్మో నేను వ్యభిచారం చేయకూడదండి, నాలో ఉన్న దేవుడు బాధపడతాడండి. వ్యభిచారం చేస్తే ఆయన కట్టిన ఈ దేవాలయం, పవిత్రమైన దేవాలయం పాప పంకిలం అయిపోతుందండి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? దేవుడి నివాసం ఏంటో కరెక్ట్గా నీకు అర్థమైతే నువ్వు తప్పు చెయ్యవు, పాపం చెయ్యవు, నేరం చెయ్యవు. ధూపాలు కొండల మీద వేశారట, చెట్ల కింద వేశారట, పర్వతాల మీద వేశారట, బలులు వేశారట, అక్కడ దేవుడు ఉన్నాడు అనుకున్నారట. అందువలననే మీ కుమార్తెలు, మీ కోడండ్రులు వేశ్యలుగా మారిపోయారు, పాపంలో పడిపోయారు అంటున్నాడు. అదే వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు, వాళ్ళతో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటే తప్పు చేస్తారండి. ఏమండి, చాలా మందిని అడుగుతున్నానండి, చాలా బాధాకరం, చెప్పడానికే బాధాకరం అండి ఇది. ఆదివారం వస్తాడండి, ప్రార్థన చేస్తాడండి, పవిత్రమైన పాత్రలో చేయి వేస్తాడండి, ప్రభు శరీరం తింటాడండి, ప్రభు రక్తం త్రాగుతాడండి, నోటితో ప్రభు రక్తం తాగాడు, ప్రభు దేహాన్ని తిన్నాడు, బయటికి వెళ్ళిపోతాడు. సోమవారం మందు పార్టీకి వెళ్ళిపోయాడు, మందు పార్టీలో అదే చేత్తో ఏం తీసుకుని త్రాగుతున్నాడు? మందు తీసుకుని తాగుతున్నాం. నీకేం భయం వేయటం లేదు? పవిత్రమైన రక్తం త్రాగిన నోటితో గుట్కాలు తింటున్నావు, భయం వేయటం లేదు? బాధ కలగటం లేదు? నా దేహాన్ని పాడు చేసుకుంటున్నాను భయం లేదు? అంటే నాలో దేవుడున్నాడు అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయిపోతావో, వాక్యాన్ని నమ్ముతావో, అమ్మో వద్దండి, గుట్కాలు వద్దండి, మందు వద్దండి, వ్యభిచారం వద్దండి, దొంగతనాలు వద్దండి, గుట్కాలు వద్దండి, సిగరెట్లు వద్దండి, భయంకరమైన పరిస్థితులు వద్దండి, నా దేహం పాడైపోద్దండి, నా దేహం దేవుడికి దేవాలయం అండి. దేవుడి నివాసం అర్థమైతేనే మనిషి జీవితం బాగుపడుతుంది. మళ్ళా చెప్తున్నాను, ఎక్కడో ఉన్నాడు అనుకున్నావా దేవుడు? నీతో, నీలో. ప్రకటన గ్రంథం చెప్పాను కదా, ఆది కాండంలో మొదలు పెట్టాను, ఆదామవ్వల దగ్గర ప్రకటన గ్రంథం వరకు దేవుడి నివాసం గురించి ఉన్నవన్నీ చెప్తానంటాను కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని చివరి పుస్తకానికి రండి, ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం అందరూ తీసుకోండి ఈ మాట, 21వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం
ఏమంటే 3వ వచనం చూడండి, అక్కడ 3వ వచనంలో ఏమనుందో. ఏమంటే మీరు 20వ వచనం చదువుకున్నారనుకోండి, 20వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం ఇదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయానికి రండి ఒకసారి, మళ్ళీ వెళ్దాం 21కి. 3వ అధ్యాయానికి రండి, 3వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండిపోయాడట? హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఏం కొడుతున్నాడట? తలుపు తీరా, తలుపు తీరా, నేను లోపలికి వస్తాను రా, నేను లోపలికి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవాలయం ఆయన ఇండ్లైన దేహంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉండిపోయాడట. డోర్ కొడుతున్నాడట, డోర్ నాక్ చేస్తున్నాడట. తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ అంటున్నాడట. ఏమంటే మీకు ఎప్పుడైనా సౌండ్ వినపడిందా? తలుపు కొడుతున్న సౌండ్. తలుపు కొట్టడం అంటే మీ తలుపు కొడతాడు అనుకుంటున్నారా? ఈ 3 రోజుల మహాసభల్లో ఇక్కడ వినబడుతున్న వాక్యం అంతా కొడుతున్న తలుపే. నీ తలుపు తీ, నీ హృదయాన్ని ఓపెన్ చేయి, వస్తాను లోపలికి. నాకు దూరం అయిపోయావు నువ్వు, నా కొడుకు నువ్వు, నా కుమార్తెవు నువ్వు. ఓపెన్ చేయవా, ఓపెన్ చేయవా, ఓపెన్ చేయవా? ఆ లోపల ఉన్న పాపాన్ని అంతా కడిగేస్తాను నేను లోపలికి వస్తే. అవకాశం ఇస్తావా? నీ హృదయాన్ని ఓపెన్ చేస్తావా? నీ పాపాలు తీస్తాను, నిన్ను పరిశుద్ధిని చేస్తాను, నిన్ను పవిత్రంగా మారుస్తాను, నిన్ను మంచివాడిని చేస్తాను, నిన్ను బుద్ధిమంతుడిని చేస్తాను, నిన్ను ఒక సాక్షిగా మంచివాడిగా సమాజం ముందు నిలబెట్టి నిన్ను సాక్షిగా వాడుకుంటాను. ఓపెన్ చేస్తావా నీ హృదయాన్ని? ఓపెన్ చేయి. ఎప్పుడు కూడా మాట్లాడుతాను. ఇల్లు ఎవరిది ఇంతకీ? దేహం ఎవరిదండి? దేవుడిది. కట్టింది ఎవరు? దేవుడే. ఉన్నది ఎక్కడ ఇప్పుడు? ఆయన బయట. మరి ఇంట్లో ఎవరున్నారని అడుగుతున్నాను నేను. పాట వేస్తారు ఇప్పుడు, అదిరిపోద్ది మీకు పాట చూద్దరు. కానీ ఇంట్లో లోపల ఎవరున్నారండి? బయట ఉండిపోతే ఆయన అంటే ఇంటిని ఎవడో మరొకడు కబ్జా చేశాడా? ఖాళీగా ఉన్న ఇల్లు అలా ఖాళీగా ఉంచుతారండి? మీరు హైదరాబాద్కి వచ్చి ఒక 4 గజాలు సైట్ కొనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. కరెక్ట్గా నెలకు వచ్చారంటే అక్కడ ఇల్లు కట్టేసి ఉంటుంది, ఇంకొకటి కారు వేసుకుని ఉంటాడు అక్కడ. ఎవడు నాదండి ఇల్లు అన్నారు అనుకోండి, ఎవడురా నువ్వు అంటాడు. అంటే ఒక నెల వదిలేస్తే నీ ఇల్లు ఏమైపోద్ది అక్కడ? కబ్జా. మరి దేవుడి చక్కగా అందమైన దేహాలు, దేవాలయాలను కట్టి భూమి మీద వదిలేస్తే నువ్వేమో ఆయనకి స్థానం ఇవ్వలేదు, ఖాళీగా ఇంటిని వదులుతారండి? కబ్జా చేశారండి. ఎవడు కబ్జా చేశాడో, కబ్జా చేసి ఆ ఇంటిని, ఆ దేవాలయాన్ని ఎలా మార్చేశాడో బొమ్మలు చూద్దరు. కానీ ఇప్పుడు మీరు దేవాలయాన్ని కబ్జా చేశాడు ఒకడు. ఇప్పుడు దేవుడు లేడు, బయట ఉండిపోయాడు, డోర్ కొడుతున్నాడు. ప్లీజ్ నా స్వరం వినండి, నా వాక్యం వినండి, నా దైవజనులు చెప్తున్న మాటలు వినండి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. లోపలికి వస్తాను, లోపలికి వస్తాను. ఒరే నీ లోపల ఉన్నాడు నిన్ను పాడు చేసేస్తాడు. ఎవరున్నారు ఇంతకీ లోపల? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. బైబిల్ ఏమంటే బైబిల్ దేవుడు ఎంత బాగా రాయించాడండి, ఎంత బాగా రాయించాడు తెలుసా అండి. దేవుడు మన జీవితాలను మేలు కోరి, మన బాగు కోరి ఎంత మంచి మాటలు రాశాడు చూడండి బైబిల్లో. లోపల ఒకడు కబ్జా చేసేసాడు. నాన్న నిన్ను కబ్జా చేసాడు ఒకడు, నా దేవాలయాన్ని కబ్జా చేశాడు ఒకడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానిని అంతటిని ఒకడు ఎదిరించాడట. ఎవరు దేవుడో వాడిని ఆ దేవుడిని ఎదిరించాడట. ఎవరు పూజింపబడాలో ఆ పూజలు ఆయనకు అందనివ్వకుండా చేశాడట. ఒకడున్నాడట దేవుణ్ణి ఎరగనివ్వకుండా, దేవుణ్ణి పూజించనివ్వకుండా నిన్ను అడ్డుకునే మరొక శక్తి ఉంది ఈ భూమి మీదే. అది అపవాది, సాతాను. దానికి అంతటికి పైగా వాడు అనగా సాతాను తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములలో కూర్చుండును. ఎక్కడ కూర్చుంది ఇప్పుడు దెయ్యం వచ్చి? ఎక్కడ కూర్చుందట? దేవుడు ఆలయంలో కూర్చుందట. దేవుని ఆలయం ఏది ఇంతకి? దేహమే దేవునికి ఆలయం అయితే ఇప్పుడు ఆలయంలో ఉండాల్సిన దేవుడు బయట ఉండి డోర్ కొడుతున్నాడు. లోపల ఎవడున్నాడు? లోపల ఎవడున్నాడు? దేవుని ఆలయంలో దెయ్యం కూర్చుంది. అందుకే కొంతమంది చూడండి, మనిషి చూడడానికి చాలా బాగుంటారండి, కానీ లోపల ఏముంటుంది తెలుసా? దెయ్యం ఉంటుంది. రూపం బాగుంటుంది, ఆడి మనసు బాగుందండి. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది, మీరు టీవీ 9లో చూసుంటారు. గురుమూర్తి
మీర్పేట హైదరాబాద్లో భార్యను చంపేశాడు. చూసారా మీరు? చంపటంలో అలాగేలా కాదు, మళ్ళీ చంపి శవాన్ని ముక్కలు ముక్కల కింద నరికాడు. నరికి మాంసాన్ని ఎముకలను వేరు చేసి మాంసాన్ని అంతా కుక్కర్లో పెట్టి ఉడికించాడు. భార్య మాంసాన్ని వేరు చేసేసిన ఎముకల్ని పెద్ద గ్యాస్ స్టవ్ మీద ఎముకలన్నీ కాల్చేసేటట్టు ఎముకలను కాల్చి పొడి చేశాడు, మసాలా పొడి చేసినట్టుగా. ఇక్కడేమో మాంసాన్ని ఉడకబెట్టి నీళ్లు కలిపేసాడండి. ఈ నీళ్లు ఈ పొడి కలిపి ఏమన్నా చక్కగా ఉన్న ఈ 5 అడుగుల దేవుడు దేవాలయం అండి, ఆ బిడ్డ తల్లి గర్భంలో దేవుడు కట్టిన దేవాలయం అండి. ఆ దేహాన్ని నరికి, దేవాలయాన్ని నరికి ముక్కలు ముక్కలు చేసి పెయింట్ బకెట్లో కలిపండి, ఆ బకెట్తో పట్టుకెళ్ళి చెరువులో కలిపేశాడు గురుమూర్తి. ఏమన్నా నిజంగా సిపి పోలీస్ ఆఫీసర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారండి, ఏమంటే 13 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని కన్నవాడు భార్యని ఎలా చంపేశాడండి, ఎంత క్రూరుడండి వాడు, మనిషి ఎలా ఉన్నాడండి అంటే ఆయన అంటున్నాడు, మీరు ఊహించినంత క్రూయల్గా మనిషి మాత్రం లేడు, చాలా ఎర్రగా ఉంటాడు, అందంగా ఉంటాడు అంటున్నాడు ఆయన. పోలీస్ ఆయన అంటే చూడడానికి ఈడు ఎలాగున్నాడట, రెడ్గా కలర్ అటండి, మంచి రంగు అటండి, మంచి అందంగా ఉంటాడటండి, మంచి హెయిర్ స్టైల్ అట, చాలా అందంగా ఉంటాడండి. కానీ వాడి హృదయం మాత్రం అంతే క్రూయల్గా ఉంటుందని అంటున్నాడు పోలీస్ అయినా. అంటే మనిషి బాగున్నాడు, ఏం బాగోలేదు, ఇప్పుడు హృదయం బాగోలేదు. హృదయం ఇంకొక వ్యక్తిని నరకాలి, చంపాలి అనేంత క్రూరంగా తయారైందంటే వాడి లోపల ఎవడ కూర్చున్నాడు? దయ్యం. మొట్టమొదట నరహత్య చేయించింది ఎవరు? దయ్యం. కయ్యనులో దూరి హేబెలును చంపించింది ఎవరు? దయ్యం అండి. వాడు ఆది నుండి నరహంతకుడు, అబద్ధకుడు, అబద్ధానికి జనకుడు. అంటే మనుషులు ఆడుతున్న అబద్ధాలు, నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ మనుషులతో చేయిస్తున్నది ఎవరు అంటే వాళ్ళల్లో కూర్చున్న దయ్యం, దేవాలయాలలో కూర్చున్న దయ్యం. అదే దేవాలయంలో దేవుడు ఉంటే గురుమూర్తి అలా భార్యను నరుగుతాడండి? దేవుడు ఉంటే లోపల ప్రేమ, జాలి, దయ, క్షమ ఇవి వస్తాయి. దేవుడు ఉంటే. దయ్యం ఉంటే నరికేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను, ఇవి వస్తాయి. కనుక ఈ పవిత్రమైన దేవుడి దేవాలయం ఈ దేహాలలో, ఈ హృదయాలలో దెయ్యం కూర్చుందట, కబ్జా చేసిందట. నిజమని నమ్మించి తెల్ల చీరతో తిరుగుతుందని మనకు అబద్ధాలు చెప్పి డూప్లికేట్ దయ్యాన్ని అక్కడ సృష్టించి ఒరిజినల్ దయ్యం వచ్చి అక్కడ కూర్చుందట, మనుషుల్లో కూర్చుందట. ఎంత బాగా చెప్పారండి. దెయ్యం శ్మశానంలో ఉందా, ఇప్పుడు మనుషులో ఉందా? దెయ్యం అనగానే మనకేం చూపించింది? శ్మశానంలో దెయ్యం ఉంటుంది. మరి ఎదుర్కొన్నవాడు ఎవడు? దేవుడా? ఈడే దెయ్యం. మత పిచ్చి ఉన్నవాడు దెయ్యం, మారణ హోమం జరిగించేవాడు దెయ్యం, మత పిచ్చితో మనుషుల్ని చంపాలనుకునేవాడు దెయ్యం. దేవుడు ప్రాణం పెడతాడు, దెయ్యం ప్రాణాలు తీస్తుంది. మీకు ఇదే ఎగ్జాంపుల్. యేసుక్రీస్తుల వారు చంపాడా, చచ్చిపోయాడా? చనిపోయాడు. దైవం ప్రాణాలు పెడుతుంది, దెయ్యం ప్రాణాలు తీస్తుంది. కనుక దెయ్యం అనగానే శ్మశానాల్లో ఉండదు. ఎక్కడుంటుంది? మనుషులలో ఉంది. మీరు రోజు ఇలా చూస్తున్నప్పుడు ఎవరినైనా ఈయన ఏంటండి మరి దెయ్యమా దేవుడా? దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, ప్రార్థనకి వెళ్దాం అంటున్నాడు అనుకోండి, వాక్యం అంటున్నాడు అనుకోండి, అమ్మ స్తోత్రం అండి, లోపల ఎవరున్నారు? దేవుడు అన్నాడు, ఆడిని చంపేద్దాం, ఈయన లాగేద్దాం, ఆడిని అలా అది చేద్దాం అంటున్నాడు అనుకోండి, కింద నుంచి పైకి చూడాలి మీరు ఒకసారి. ఎవరు? దెయ్యం. ఇది సైతాను పట్టింది. కనుక దేవుని పిల్లలారా, ఎంత బాగున్నాయి చూసారా? దేవుడి నివాస స్థలం దేహం అయితే, మనిషి అయితే, మనిషిలో కూర్చొని మతం పేరుట మారణ హోమం జరిగిస్తున్నది దయ్యం. చూపించిన బొమ్మలు మీకు అర్థమైన లేదా? బిల్లాడని ఏం చేశాడు? అమెరికాని మతం పేరుతో కూల్చేసారండి. 100,000 మంది ప్రాణాలు తీసారండి. దేవుడు చంపమని చెప్తాడా? దయ్యం చెప్తుందా? దయ్యం చెబుతుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ప్రాణాలు ఇచ్చేవాడు, రక్షించేవాడు, క్షేమం కోరుకునేవాడు, మంచి కోరుకునేవాడు, మేలు కోరుకునేవాడు దేవుడు. దైవత్వం అది. కనుక నీకు దేవుడు అర్థమైతే దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉండాలనుకుంటున్నాడు. ఆయనకి అవకాశం ఈ మాటలు విన్న తర్వాత అయినా నీలో ఏమైనా లోపాలు ఉంటే, బలహీనతలు ఉంటే విడిచిపెట్టన్నీ. ఎవరిని నీ గురించి నా గురించి ఎంత కలకన్నాడో తెలుసండి. ఒక మాట చదివిస్తానండి.
నిజంగా మీరు ఈ రాత్రి మనసు పెట్టి కనుక ఆ మాట చదివారంటే, లేదంటే రేపు నుంచి నేను మారిపోతానండి, దేవుడిని ఆహ్వానిస్తానండి నాలోకి, నాతో దేవుడు ఉండాలని అంటారు మీరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడుందట దేవుడి నివాసం? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండునని వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. పప్ప, నీలో దేవుడు ఉంటే నీకేం లోటు చెప్పు. ఇప్పుడు నీలో దేవుడు ఉంటే నీకేం బాధ? నీలో దేవుడు ఉంటే నీకు అసహనం ఏది? నీలో దేవుడు ఉంటే నీకు దుఃఖం ఏది? నీలో దేవుడు ఉంటే నీకు భయం ఏది? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఈ లోకానికి సరెండర్ అయిపోయావు? ఎందుకు పాపాలకు బానిసైపోయావు? అంటే దేవుని నీతో ఉండనివ్వలేదు. నువ్వు ఈ రాత్రి మాటలు విన్న తర్వాత అయినా రాత్రి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మోకాళ్ళే, తండ్రి ఇంతకాలం మీరు ఎక్కడో ఉంటారనుకున్నాను, మీరు నాతో ఉంటారన్న సంగతి నాకు తెలియదు, నేను అనవసరంగా ఇంతకాలం మిమ్మల్ని బాధ పెట్టాను, నా హృదయాన్ని మీ వాక్యానికి ఇస్తాను, మీ సన్నిధికి ఇస్తాను, భక్తికి ఇస్తాను, ప్రార్థనకి ఇస్తాను, మీరు నాతో ఉండండి, ప్రార్థన చేయి. దేవుడు తిరిగి ఖచ్చితంగా నీలోనికి వస్తాడు, నీతో ఉంటాడు. నా నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో ఉండాలి దేవుడు? ఎవరితో ఉంటాడు? మనుషులతో. నీతో ఉండాలనుకుంటున్నాడు. నువ్వేం చేసినా చూస్తాడు. మీరు చాలాసార్లు చదువుకుంటారు, కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు 139 కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు కూర్చున్నా, మీరు లేచినా, మీరు నడుస్తున్నా, మీరు ఏం చేస్తున్నా, మీరు పడుకున్నా, నేను మీతోనే ఉన్నాను, చూస్తున్నాను ఇవన్నీ అన్నాడు. 139 కీర్తన 2వ వచనం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటుందో తెలుసండి. నేను మీతోనే ఉంటాను, మీరు చేస్తున్నవన్నీ చూస్తున్నాను అన్నాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, దేవుని నివాసం ఏది చెప్పండి? ఇప్పుడు దేహమే దేవుని నివాసం. నీతో ఉన్నాడు దేవుడు. మర్చిపోకు, తప్పు చేయకు, పాపం చేయకు, దేవుడి సన్నిధికి దూరంగా ఉండకు.